మొదటి వచనం ఒకసారి చదవండి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన నీ దివ్య వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి నాయన. ఈ వాక్యంలో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్య మర్మాలను తెలియచెప్పండి నాయన. ప్రతి బిడ్డకి నాయన ప్రభువా నా తండ్రి వినేచి గ్రహించే హృదయాన్ని అనుసరించి నడిచే జీవితాన్ని అనుగ్రహించి సహాయం చేయదండి. పరిశుద్ధాత్మదేవుడా ప్రతి ఒక్క బిడ్డకి అర్థమయ్యే శైలిలో నా తండ్రి మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి చెవి తెరవబడును గాక, ప్రతి హృదయం తెరవబడును గాక, ప్రతి మనోనేత్ర వెలిగించబడును గాక, అని పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును గాక. పరిశుద్ధాత్మదేవుడా మీరే కార్యము చేయండి నాయన. నా తండ్రి నా తండ్రి నా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా నా తండ్రి నాయన మీరు మాతో నా తండ్రి నాయన అయ్యా 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 మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా స్పర్శించి దర్శించి నీ పరిశుద్ధాత్మ కార్యాలు మా జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘములో బలముగా జరిగించండి. పరిశుద్ధాత్మ దేవుడా మీ నామానికి మహిమ కలగాలి నాయన. సాతానికి అపజయం మీ నామానికి మహిమ కలగాలి తండ్రి. సాతానికి అపజయం మీ నామానికి మహిమ కలగాలి తండ్రి. సాతానికి అపజయం మీ నామానికి మహిమ కలగాలి తండ్రి. పరిశుద్ధాత్మదేవ మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ గతంలో మరి వాక్యాన్ని మనం మొదలుపెట్టాం కానీ ఇది అవ్వలేదు. గొడ్రాల పిల్లలు కనని దాన జయగీత మెత్తుము, ప్రసవ వేదన పడని దాన జయకీర్తననెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవించుచున్నాడు. గొడ్రాలు అంటున్నాడు, పిల్లలు కననిదాన అంటున్నాడు, జయగీతం ఎత్తమంటున్నాడు. ఎవరైనా జయగీతం ఎప్పుడెత్తుతారండి? గొడ్రాలు ఎప్పుడైనా జయగీతం ఎత్తుతారా? ఈమె గొడ్రాలు గొడ్రాలు అంటే మరి పిల్లలు లేని వారికి ఆ బాధ తెలుస్తుంది అన్నమాట. పిల్లలు లేని వారికి ఆ బాధ తెలుస్తుంది. చూడండి, ప్రీతా జడ్సన్ గారని మీకు ఎంతమందికి తెలుసు, టీవీల్లో చూస్తారు కదా. ఆవిడ ఈ సేవలోకి రావడానికి బలమైన కారణం అదేనమాట అండి. అంటే ఆవిడ పట్ల దైవ చిత్తం ఉందనుకోండి, కానీ గాయం చేసేవాడిని నేనే, బాగు చేసేవాడిని నేనే అంటాడనమాట. ఆవిడికి పిల్లలు మరి పుట్టడం చనిపోవటం కింద అయిపోయినప్పుడు అందరూనే అసలు వాళ్ళ అత్తవారి ఊర్లోనంటండి మొహం మీదే మాట్లాడతారట, వెనకాల కూడా మాట్లాడరంటండి. ఏంటి నీకు బిడ్డ పుట్టి చనిపోయిందంట కదా, ఇలాగంట కదా, అలాగంట కదా అని ఇలాగంటారంట. ఎవరైనా ఓదారుస్తారు కానీ మరి గాయమైనప్పుడు గాయాన్ని రేపుతారండి. మరింత అంత మొహం మీద మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించేది. మా అత్తవారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాగ చాలా బాధగా, అప్పుడు ఆ మందిరానికి వెళ్ళి నేను ఒక మృక్కుబేడి చేసుకున్నాను, ప్రభువా నువ్వు నాకు బిడనిస్తే గనక తప్పకుండా నేను ఇక్కడికి వచ్చి నీ నామానికి మహిమార్థమైన సాక్ష్యాన్ని ఇస్తాను ప్రభువా అని చెప్పేసి అనుకున్నారట. అంత మాత్రమే కాదు కానీ నీ సేవలు చేస్తాను తండ్రి. మరి గొడ్రాలనే నిందనే మరి ఆవిడని గొడ్రాలని ముద్ర వేసేసారటండి ఆవిడ మీద. చుట్టాలు పట్టాలు అందరూ కూడా ఏం చేశారు, ఫస్ట్ చేసి వాళ్ళు అలా చేస్తారండి, బయట వాళ్ళు చేయరు. ముందు మాట్లాడేది వాళ్ళే మాట్లాడతారు. అందుకని ఆమెకి పిల్లలు పుట్టరు, ఆవిడ పిల్లలు పుట్టరు గొడ్రాలు అని కూరంట. అంటే ఆ మాట వీడి చెవిని పడి ఆ రీతిగా మృక్కుబడి చేసుకుని, అంత మాత్రమే కాక తండ్రి నీ యొక్క సువార్త భూ దిగంతాలకి ప్రపంచమంతా తిరిగి యేసు ప్రభు గొప్ప దేవుడని, ఆయనే రక్షకుడని నేను ప్రకటిస్తానయ్యా అని ఆవిడ మొక్కుబడి చేసుకున్నారట. ఆ తర్వాత మరి 3 పిల్లలు పుట్టి చనిపోయారట. మళ్ళీ 3 పిల్లలకి కూడా ఆపరేషన్లే జరిగినాయి అంట. మళ్ళా తర్వాత 3 బిడ్డలు ఇచ్చాడట దేవుడు. ఇచ్చినప్పుడు ఆవిడ చాలా మరి సంతోషంతో 2 కుమార్తెలు పుట్టిన తర్వాత అసలు ప్రపంచంలోనే ఇలాంటిది ఎక్కడా జరగదో, ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేయడానికి కుదరదు అని ఒక్క బిడ్డ కూడా నార్మల్గా పుట్టలేదటండి. ఆవిడ ఆ రీతిగా జన్మించారట. ఆవిడ బలమైన సేవకురాలు అయ్యారు అంటే కనుక అదొక కారణం. రెండోదేమో
మరి ఆవిడ వాళ్ళ మామీని వివాహం చేసుకోమని వాళ్ళ మేనత్త అడిగినప్పుడు చేసుకోనన్నారట. అన్నారని బయట వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నారని చెప్పేసి చేతపడి చేయించేశారటండి. ఆవిడ చేసేస్తే ఆ వివాహమైన ఆ రాత్రే ఆవిడ పిచ్చి పట్టినట్టుగా రోడ్ల మీద పరిగెపెట్టారట. అలాగే చాలా జరిగిందంటండి ఆవిడ జీవితంలో. అప్పుడు ఒక దైవజనుడి దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేపిస్తే ఆయన అన్నారంట, ఈమెకి చేతపడి చేశారు, అందుకే ఈమెకి ఇలాగా జరుగుతుంది అని చెప్పి, ఏ దెయ్యాలైతే ఈమెను ఎలా పరిగెత్తిస్తున్నాయో ఒక రోజుని అవే దెయ్యాలను ఈవిడ పరిగెత్తించే రోజు వస్తుంది, ప్రపంచమంతా తిరుగుతుంది ఈవిడి అని చెప్పేసి ఆయన ప్రార్థన చేసి చెప్తే అప్పటికి ఈవిడ అసలు సువార్త ప్రకటించడం కానీ ఏమీ లేదంటండి. కానీ వాళ్ళ యొక్క పూర్వీకులు అనగా వాళ్ళ తాతయ్య వాళ్ళ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. వాళ్ళు ఆయన దేవుని కొరకు హతసాక్షి అయ్యారు ఏదో చెప్పారనమాట ఆవిడ. అలాగే మంచి వెనకాల సాక్ష్యాలు ఉన్నాయన్నమాట అండి. ఆ రీతిగా మొత్తం మీద దేవుడు ఏది ఏమైనప్పటికైనా ఈమెని నిలబెట్టుకున్నాడు అనమాట అండి. నిలబెట్టుకుని ఆ రీతిగా వాడుకున్నాడు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, మా అరుణ కూడానే ఇక్కడికి వచ్చి మరి మా బెన్నుబాబు పుట్టిన తర్వాత మళ్ళీ ఆమెకి ఇంకా మరి 3వ సంవత్సరంలోనూ అలా జన్మించేస్తారు కదా, ఇంకా ఏంటి అవ్వలేదు ఏంటి అని చెప్పేసి, ప్రభా నాకు ఒక ఆడబిడ్డని ఇస్తే నేను ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటాను ఆయన అని వచ్చి ఇక్కడ మోకరించి ప్రార్థన చేసుకుందంటండి. సాక్ష్యం చెప్పింది ఎవరికైనా గుర్తుందా? ఉందా? అయితే ఇక్కడ మోకరించి ప్రార్థన చేసుకున్నామే, ప్రభా నాకు ఒక ఆడబిడ్డని ఇదండి నాయన నీకు సాక్ష్యము చెప్పుకుంటానని చెప్పి మోకరించి ప్రార్థన చేసుకున్నట్టండి. ఆ రీతిగానే దేవుడు ఆమె జ్ఞాపకం చేసుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రిన్సిపల్ ఇచ్చాడు వాడి దేవుడు. హల్లెలూయా. అయితే ఏది ఏమైనప్పటికైనా వడ్రాలు అనబడే ఈమెని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. ఏం చేశాడు? ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంటుందండి. ఏదైనా ఒక పని చేయాలి అంటే ప్రతి ఒక్క పనికి కూడా ఒక సమయం ఉంటుంది. ఏడవడానికి, నవ్వడానికి. ఏమంటున్నాడు ప్రసంగిలోనైనా ఉంటుందన్నమాట. ఏడవడానికి, నవ్వడానికి, ఇంకా అలాగే కొన్ని విషయాలు ఉన్నాయిలేండి. దేనికైనా ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంది అని చెప్తూ ఉంటాడు అనమాట అండి. ఆ సమయం ప్రకారంగా జరుగుతుంది కానీ అటు ఇటు జరగదండి. అది అటు ఇటు జరగదు. దేవుడు ఏ పని కొరకు ఎవరిని నియమించుకున్నాడో, ఎన్నుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో వారి ద్వారానే ఆయన ఆ కార్యాన్ని జరిగిస్తాడన్నమాట అండి. జరిగిస్తాడు. అయితే వీళ్ళని ఇది ఈమె అనుకుంటుంది, నేను గొడ్రాల్ని ఇంకా నాకు పిల్లలు పుట్టను అనేసి మరి ఇంచుమించుగా ఇలాంటి వాళ్ళని కూడా ఏం చేస్తారంటే కొంతమంది శుభకార్యాలకు పిలవరండి. ఏం చేయరు? శుభకార్యాలకి పిలవరండి. కొని అది ఎవరంటే వీళ్ళు అన్యులు పిలవలేదంటే కొని అనుకోవచ్చండి. అన్యులు కాదు, క్రైస్తవులే అలాంటి మనస్తత్వం కలిగి ఉంటారన్నమాట అండి. క్రైస్తవులే అలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు. అది ఎంత విచారకరమండి. అసలు క్రైస్తవులు అలాంటి ఆలోచన ఉండొచ్చండి వాళ్ళకి? ఉండకూడదు అసలు. కానీ క్రైస్తవులు కూడా ఇలాంటి గొడ్రాలు అంటారు, లేకపోతే విధవరాలు అంటారు, లేకపోతే ఇలాంటి పేర్లన్నీ అన్యులు పెట్టారంటే పోనీ వాళ్ళకి తెలియదు. వాళ్ళ శక్తి కలిగిన దేవుడిని ఎరగరు కనుక వాళ్ళు అలాంటివి అనుకునే అవకాశం ఉంది. కానీ మనం సర్వశక్తి కలిగిన దేవుడిని కలిగి ఉన్నప్పుడు నిజంగా దేవుని రక్తంలో కడగబడిన బిడ్డలకు ఆ ఆలోచన అసలు రాదండి. అసలు వాళ్ళ దేవుడి రక్తంలో కడగబడ్డారు అంటే ఆ ఆలోచన రాదు, ఆ మాట రాదండి. ఆ మాట, ఆ ఆలోచన వచ్చింది అంటేనే మీకు అర్థం అవ్వాలి వాళ్ళేంటి, వాళ్ళకి మారు మనసు లేదని, వాళ్ళ రక్షించబడలేదని. వాళ్ళకి మారు మనసు రక్షణ లేకపోతే ఇంక ఆత్మ నడిపింపు ఏముంటుంది ఇంక వాళ్ళకి? అది అసలే ఉండదు. ఇంకా ఇదే లేకపోతే, మొదలే లేకపోతే ఇంకా తర్వాత ఏమొస్తాయి వాళ్ళకి? ఇంకా స్టార్టింగ్ అనేటువంటిది మనసు మారాలి. మార్పు చెంది బిడ్డల వంటి వారు అవ్వమంటున్నాడు. ఎలా ఉండాలంటే మనం బిడ్డల వంటి వారు అంటే చంటి బిడ్డ మనస్సు
స్వభావం ఎలాగుంటుందో అలా ఉండాలటండి. ఆ స్వభావం మారినప్పుడు ఈ మాటలు ఎక్కడికి పోతాయి, ఈ క్రియలు ఎక్కడికి పోతాయండి? అక్కడే తెలిసిపోద్ది వీళ్ళకి. వీళ్ళు ఎంత మారారో ఎక్కడ తెలిసిపోద్ది? అక్కడే తెలిసిపోద్ది, అక్కడే తెలిసిపోద్ది అన్నమాట. అయితే ఏది ఏమైనప్పటికైనా ఈ గొడ్రాలనే ఒక నింద ఈమె అనుభవిస్తూ ఉంది. చాలా వేదనకి గురైపోయింది. అసలు ఎందుకు ఈమె జీవితంలో ఇలా జరిగింది అని మనం ఆలోచిస్తే, ఇంకా కాస్త ముందుకు వస్తే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 54వ అధ్యాయం మీరు చదవండి. యెషయా 54వ అధ్యాయం, మీకు చాలా విషయాలు అందులో ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆయన అంటాడు కదా, నేను ఇంక చెప్పేస్తున్నాను అనమాట మీకు చదివించకుండా. ఆయన అంటాడు కదా, ఆమె మీద కోపం వచ్చిందంటండి. ఇప్పుడు భర్త భార్యలు అన్న తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపం వస్తుందా రాదా? పెద్ద పెద్ద విషయాలు ఏమి అక్కర్లేదండి, చిన్ని చిన్ని విషయాల్లో కూడా వస్తుందా రాదండి? వస్తుంది. అది సహజం. అది పెద్ద ఇష్యూ ఏం కాదనమాట. పెద్ద అనేటువంటిది వేరు, చిన్ని చిన్ని వేరు అన్నమాట అండి. ఈ చిన్ని చిన్ని ఏది ఏమైనప్పటికైనా ఆమె మీద ఆయనకు కోపం వచ్చిందంట. ఎంతసేపు ఉంది ఆయనకి? నిమిషము. ఆయన కోపం ఎంత ఉందంట? చదవండి మీరు అందులో. చెప్పాలి, నువ్వు వచ్చిన చెప్పాలి. అది 54:7 వచనంలో చూడండి. ఒక్క నిమిషం విడిచిపెట్టాడట ఆవిడ. ఎంతసేపు? ఒక్క నిమిషం విడిచిపెట్టాడట. ఇద్దరికి మధ్య ఆమె మీద, మరి ఆమె దేని గురించి ఆమె మీద కోపం వచ్చిందో మనకు తెలియదు, కానీ కోపం వచ్చింది. ఏమండి, కోపం వస్తే శాశ్వతంగా విడిచిపెట్టేస్తారా ఏ భర్త అయినని? చెప్పండి. మనకి పూర్వీకులు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు కాదనుకోండి, అప్పుడు సంగతి. భార్య భర్తలకి గొడవ వస్తేనంట, అన్నం ఉడికినంతసేపట్లో అయిపోతుంది. అన్నం పొయ్యి మీద పెడితేనంట అది ఉడికిన తర్వాత వారుస్తారు. అప్పుడు ఇప్పుడు ఇక వార్పులు లేవు కదా, ఇగురన్నాలోనే ఏంటయ్యి కుక్కర్లో. అయితే ఇందులోకి వచ్చిస్తాం కనుక ఇప్పుడు ఇక ఉడుకులు పొంగులు ఏమి లేవు. కానీ అప్పుడు సామెత ఏంటంటే అదనమాట, అన్నం ఉడికేంతసేపు వాళ్ళ గొడవ ఎంతసేపు ఉంటుంది అంతే అని ఒక సామెత ఉందన్నమాట. అలాగే ఇప్పుడు కూడా ఏదో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అది పెద్ద ఇష్యూలు ఏం కాదు. కానీ వీళ్ళిద్దరి మధ్య కూడా చిన్నదేదో వచ్చింది. ఒక్క నిమిషం మాత్రం ఆయనకి ఏమొచ్చిందంట? ఆమె మీద కోపం వచ్చిందంట. కోపం వస్తే ఎంతసేపు ఉంటుంది? నిమిషం ఉంది. ఎంతసేపు ఉంది? నిమిషం ఉంది. ఈ లోపల ఊరంతా టామ్ అయిపోయింది. వాళ్ళిద్దరు గొడవ పెట్టేసుకున్నారంట. నీకు తెలుసా అక్క, నీకు తెలుసా అన్న, లేకపోతే నీకు తెలుసా తమ్ముడు, నీకు తెలుసా వదిని, వాళ్ళు చాలా గొడవలు అయిపోయినాయంట వాళ్ళ మధ్య. వీళ్ళకి వచ్చింది ఎంత? వీళ్ళకి వచ్చింది చిన్న. వీళ్ళ మధ్య రాదా? వాళ్ళు ఎవరో గురించి చెప్పుకుంటున్నారు, రైటే, మరి వీళ్ళ మధ్య రాదా అది? వీళ్ళు ఎప్పుడు అనుకోరా? చెప్పండి, అనుకోరా? అది సహజం. అది సహజం. నేను చెప్పాను మొన్న, ఏం చెప్పాను? కొన్ని గొడవలు మీ అంతటా మీకు రావు, కొన్ని దెయ్యాలు ప్రవేశించడాన్ని బట్టి గొడవలు వస్తాయని చెప్పాను. ఎంతమందికి జ్ఞాపకం ఉంది కదా? అవునా కదా? అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇది ఇంకా అది జరిగేదే. అది ఆ గొడవ ఎందుకు వచ్చిందో మనకు తెలియదు, ఎంత సడన్గా ఎందుకు జరిగిందో తెలియదు. అప్పటి వరకు హ్యాపీగా ఉన్నారు, క్షణంలో వచ్చేసింది గొడవ. అలా సంతోషం ఏమైపోయిందో తెలియదు. దేవుడు అంటే నా బిడ్డలు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. సాతానుడు ఎప్పుడు మనం ఏడ్చుకుంటూ దుఃఖపడుతూ విచారంగా ఉంటూ కృంగిపోతూ నలిగిపోతూ ఎంతవరకు వాడు చేస్తాడో మీకు తెలుసా? మనము కృంగిపోయిన మనిషి ఎందుకు వచ్చిన జీవితం ఏంటిది అనిపించే స్టేజ్కి తీసుకెళ్ళిపోతాడు. మీకు కోపం వచ్చినా, ఉదయం వచ్చినా, సాయంత్రం లోపల ఇది అయిపోవాలంటాడు దేవుడు. సూర్యుడి ఉదయించి అస్తమించే లోపల, మీరు రాత్రి పడుకునే లోపల అది అయిపోవాలంట. మళ్ళీ ఉదయానికి మీరు కోపం ఉంచకూడదు, మీరు సాయంకాలానికే మీరు ఏమైపోవాలో సమాధాన పడిపోవాలంటండి. మనము దేవుని బిడ్డలం కనుక మనం ఏం కోరుకుంటున్నాము?
సమాధానమే కోరుకుంటున్నామండి. గొడవలు కోరుకుంటామండి? కోరుకోము. గొడవలు పెట్టేవారి నుంచి కూడా సమాధానాన్ని కోరుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే మనం దేవుడి బిడ్డలో సమాధానానికి అధిపతి అయిన ఆయన మనం కోరుకుంటూ ఉన్నాం. అయితే ఆయన ఒక్క నిమిషం ఆమెను విడిచిపెట్టాడటండి. ఎంతసేపు విడిచిపెట్టాడు? ఒక్క నిమిషం విడిచిపెట్టేటప్పటికి మొత్తం ఊరంతా కూడా ఇదేమైపోయింది, వాళ్ళకి పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయంట అని చెప్పేసి టాక్ అయిపోయింది. ఊరంతా తెలిసిపోయిందండి. తెలిసిపోయిన తర్వాత అవునా అవునా అనుకుంటే ఎవరో వచ్చారు వాళ్ళ ఇంటికి. ఎంతవరకు కరెక్ట్ అని ఎవరో వచ్చారు వాళ్ళ ఇంటికి. వీళ్ళిద్దరూ చక్కగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు, హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. అదేంటి మీ ఇద్దరికి కూడా గొడవలు అయిపోయినాయి అన్నారు, ఏమైంది, మీరు బాగానే ఉన్నారు, ఆ భార్య భర్తలకు అవ్వా ఎదరింట్లో ఏదన్నా జరిగిందంటే ఎంత వింతో. కొంతమందికి ఎదరోళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారంటే ఎంత ఆనందమో. అయ్యో అక్కడ సమాధానం పరుద్దామని చెప్పేసి ఉండదండి. ఈ రీతిగా ఉంటారన్నమాట అండి. ఇక్కడ కూడా అదే పరిస్థితి, ఈవిడ పరిస్థితి. నిమిషం మాత్రం ఆయన విడిచిపెడతానంట, ఇంకేమైపోయింది, వడ్రాలనే మాటని మీ మీద పెట్టేశారటండి. ఆవిడకి ఇంకా పిల్లలు పుట్టరు, అంతే ఇంకా ఆమె అంతే, ఇంకా ఆమెకు పిల్లలు పుట్టరు. మాకు చూసావా ఎంతమంది పిల్లలు, మాకు ఎంతమంది పిల్లలు చూసావా అని చెప్పి అంటూ ఉంటారటండి. ఎగతాళి చేస్తారట. కానీ ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు ఆ ఒక్క నిమిషం అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఎలా మాట్లాడుకుంటారో మళ్ళీ ఆయన ఏం చేశాడట, ఏం చేశాడు, తన వాత్సల్యముతో ఆమెను ఏం చేస్తున్నాడట, తర్వాత ఒక్క నిమిషం నేను విడిచిపెట్టాను కానీ మళ్ళీ నిన్ను ఏం చేస్తాను, నేను సమర్పిస్తాను అని ఆ ఫస్టే చెప్పేస్తున్నాడు ఆయన. మొదటి వచనంలోనే ఏం చెప్పేశాడంటే, ఓ గొడ్రాల జయగీతం ఎత్తు. ఇదేంటి గొడ్రాలు అంటాడు, జయగీతం ఎత్తమంటాడేంటి అనుకుంటే, సంసారం చేసే దాని పిల్లల కంటే నీ పిల్లలు ఏమైపోతారు, విస్తారం అంటే అది దాని అర్థం ఏంటి, ఇక ఎంత అంత అని దానికి లిమిట్ లేదు. ఇంకా అది ఎంతమంది పిల్లలు అనేటువంటిది లిమిట్ లేదు ఇంకా దానికి. సంసారి పిల్లల కంటే నీ పిల్లలు అధికమైపోతారు. అంటే దీని అర్థం ఏంటంటే, నిన్ను ఎవరైతే గొడ్రాలు అన్నారో వాళ్ళు ఆశ్చర్యపోతారు. నిన్ను చూసి ఏమైపోతారో ఆశ్చర్యపోతారు. అట్టి రీతిగా నేనేం చేస్తాను, నేను నీకు సంతానాన్ని ఇస్తాను. గర్భఫలము, ఆ గర్భం ఫలించాలి అంటే ఏం చేయాలి, దేవుడే దాన్ని ఫలింప చేయాలండి. హన్నా పిల్లల కోసం ఏడ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది, అంటే మొరపెట్టుకుంది. తన యొక్క మరి ఏమంటారో విరోధి అంటే వైరి అంటే ఇద్దరు చవితులు అన్నమాట అండి. ఆయనకి ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరు భార్యల్లో మొదటి భార్య అంటే ఆయనకి చాలా ప్రేమ, ఇష్టం. ఆమెకు పిల్లలు లేరు. రెండో ఆమెకి పిల్లలు ఉన్నారు. ఈమెకి పిల్లలు లేరు. ఈమెకి పిల్లలు ఉన్న కారణాన్ని బట్టి ఆవిడ ప్రతిరోజు కూడా ఆమెని చాలా బాధ పెడుతుందంట. ఎలాగా, మాటలతో. ఆమె వైరి అంటున్నాడు ఆయన. వైరి అని ఎక్కడ మాట్లాడాడు దేవుడు, నీకు ఆమెకు ఆమె సంతానానికి నీ సంతానానికి వైరాన్ని కలుగు చేస్తానన్నాడు దేవుడు. ఎక్కడ, ఆది కాండంలో చెప్పాడు ఆ మాట. అంటే దీన్ని బట్టి హన్నా దేవునికి సంబంధించిన బిడ్డ, యాజకుల్లో నుంచి వచ్చిందాము. తర్వాత పెనిన్నా దేవునికి సంబంధించిన వ్యక్తి కాదామె. అందుకే
తనకు పిల్లలు ఉన్నప్పుడు ఈమెకి పిల్లలు లేనప్పుడు ఈమె ఏం చేస్తుంది? ఈమె ఎగతాళి చేస్తుంది. ప్రతిరోజు కూడా ఏం చేస్తుందని ఉంది అక్కడ? టార్చర్ పెడుతుందంటే ఆవిడ. మన భాషలో ఏంటది? టార్చర్ అంటే అలాగే ఇలా ఉంటుందండి, చాలా భయంకరంగా ఉంటుంది కదా. అలా పెట్టినప్పుడు ఆమె ఏడ్చుకుంటూ కూర్చునేది అంటండి ప్రతిరోజు కూడా. ఏటేటా బలి అర్పించడానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళేవారు? యెరూషలేము వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని దినాలు అక్కడ ఉండి హ్యాపీగా గడిపి వచ్చేవారంట. ఆ సంవత్సరం ఈవిడి వెళ్ళి అక్కడికి వెళ్ళిందో తెలుసా? వీళ్ళేమో సంతోషంగా భోజనాలు వండుకొని, మరి ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే మటన్ బిర్యానో లేకపోతే చికెన్ బిర్యానో వండేసుకుని, అంతేనా, అలా హ్యాపీగా తింటున్నారు. కానీ ఈమెం చేస్తుందంటే ఏడ్చుకుంటూ, ఎక్కడ ఏడ్చుకుంటుంది? వాళ్ళ దగ్గరే అడవట్లేదు, దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో మోకాళ్ళేసి, రవ్వా నా మొర ఆలకించు. ఈ దైవజనుడు వృద్ధుడైపోయాడు. ఈయన తర్వాత ఇక్కడ దీపం వెలిగించడానికి అతని బిడ్డలో వాళ్ళ చెడ్డవాళ్ళు అయిపోయారు. మరి ఏలీ కుమారులు ఏమైపోయారండి? చెడిపోయారు వాళ్ళు. అందుకని నీ ఎదుట దీపం పెట్టడానికి ఎవరున్నారయ్యా? నా కడుపున ఒక కుమారుణ్ణి ఇస్తే నేను ఆ బిడ్డని నీ సన్నిధిలో నేను విడిచిపెట్టేస్తాను. ఎందుకు విడిచిపెడతానంటుంది? నీ మందిరంలో పరిచర్య చేయడానికి నేను విడిచిపెడతాను అంటే ఆమె బిడ్డని ఎందుకు అడుగుతుంది? దేవుని యొక్క మందిరంలో ఒక లోటు కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఒక లోటు కనబడుతుంది. ఆ లోటు కొరకు ఇప్పుడు నాకు కొడుకుని అని ఆమె అడుగుతుంది. ఇప్పుడు కొడుకు కావాలని అడుగుతుందా? మందిరం లోటు తీర్చడానికి అడుగుతుందా? ఇప్పుడు ఎవరి కోసం అడుగుతుందా ఆమె? అర్థం చేసుకోండి. మన కోసం మనం చాలా అడుగుతాము. దేవుని మందిరంలో ఏ లోటు ఉందో దానికోసం మనం ఏం చెయ్యాలండి? ఆలోచించాలి. ఏం చెయ్యాలి? మందిరంలో ఏ లోటు ఉంది? నా వల్ల అవుతుందా? నేను ఏమన్నా చేయగలనా? నేను చేయగలిగే పనేంటి? దేవుని మందిరంలో ఏ లోటు ఉంది, ఏ అవసరత ఉంది, ఏ అక్కర ఉంది అని మనం ఏం చేయాలట? ఆలోచన చేయాలటండి. ఏం చేయాలి? ఆలోచన చేయాలట. ఆమె బిడ్డల కోసం ఆలోచించలేదు. దేనికోసం ఆలోచించింది? దేవుని మందిరములో ఆ రోజుల్లో దీపం పెట్టేవారండి. ఇప్పుడు యేసయ్యే దీపంగా వచ్చేసాడు. ఆయన లోకానికి ఆయన ఎలా వచ్చాడు? వెలుగుగా వచ్చాడు. చీకటిని పోగొట్టడానికి వెలుగుగా ఆయన వచ్చి మనందరినీ వెలిగించాడండి. వెలిగించాడా లేదా? వెలిగించాడు. మన ఆత్మ దివిటీలు వెలిగించాడు ఆయన వచ్చి. ప్రతి మనిషిని వెలిగించడానికి లోకంలోకి వచ్చాడని యోహాను తన సువార్తలో 1వ అధ్యాయంలో రాశాడండి. ఆయన నిజమైన వెలుగు ఉండేది, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించింది. అందుకే వెలిగించబడిన వారి పరిస్థితి వేరుగా ఉంటుంది, వెలుగు లేని వారి పరిస్థితి వేరుగా ఉంటుంది. వెలుగు లేని వారికి పెద్ద శ్రమ ఏమి ఉండదండి. వెలిగించబడిన మీదట గొప్ప శ్రమలతో కూడిన పోరాటము ఉంటుందని ఎవరు రాశారు? హెబ్రీలకు రాశాడు పౌలు గారు. గొప్ప పోరాటం ఉంటుంది. ఎవరికి? వెలిగించబడిన వారికి. వెలుగు లేని వాడికి ఉండదండి పోరాటం. వెలిగించబడిన వారికి ఉంటుంది పోరాటం. పోరాటం చెయ్యాలి మనం. ఎప్పుడు దాకా చెయ్యాలండి? లాంగ్ లైఫ్ ఉంటుంది. అన్ని పోరాటాలు ఒక లాగుండవు. మన జీవితకాలం అంతా పోరాడాల్సిందే. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, ఏమీ రాకుండా ఉండదు. ఎందుకు వస్తుందండి అంటే సాతానుడు మనం సంతోషంగా ఉండడానికి వాడు ఇష్టపడడు. ఏదో దాంతో మనం బాధపడాలి, ఏదో దాంతో మనం దుఃఖంగా ఉండాలి. అంత మాత్రం సరిపోదు, మనం చచ్చిపోవాలి. వాడు ఫినిష్ చేయాలనుకుంటాడు మనల్ని. చివరికి ఆ మనిషికి చెప్పే ఆలోచన ఏంటో తెలుసా? నీకెందుకు నీ బ్రతుకు, నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారు, ఎవరి ప్రేమ లేదు నీకు, నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో అంటాడు. దేవుడు ఎప్పుడు నువ్వు చచ్చిపో అని చెప్పడం, నేనున్నాను నీకు అంటాడు.
నీ కోసం నేను చచ్చిపోయాను, నువ్వు ఎందుకు చేస్తావంటాడు ఆయన. ఒక విచిత్రమైన సాక్ష్యం విన్నానండి. ఒక గొప్ప దైవజనుడు, మీకు తెలిసే ఉంటుంది, జపన్య శాస్త్రి గారు ఎంతమందికి తెలుసు? మరి ఆయన మాట మీరు విన్నారో లేదు కానీ ఒక రోజు చిన్న సాక్ష్యం విన్నాను నేను ఆయన. ఏంటి అంటే ఆయన మంచి సేవ చేస్తున్నారు. ఆ సేవలో వచ్చిన శ్రమలు ఆయన భరించలేక, సేవలో చాలా సమస్యలు ఉంటాయండి. మీరు అనుకున్నట్టు చాలా పూలబాట మీద నడిచి వెళ్ళినట్టు ఉండదండి. మాకు దుష్టుడు ఎవరో ఒకరు ప్రేరేపిస్తూనే ఉంటాడు అన్నమాట. మా మీదకి రేపుతూనే ఉంటాడు, ఒకరి తర్వాత ఒకరు రేపుతూనే ఉంటాడు మమ్మల్ని. మేము మనశ్శాంతిగా ఉంచడం మమ్మల్ని. అయినప్పటికైనా మేము ఆయన మీద ఆనుకుంటాం కనుక ఆయన మాకు మనశ్శాంతిని ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన అంటాడు కదా, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచారు కదా, ఆయన మీద మీరు ఆనుకున్నారు కనుక ఎవరి మనసు ఆయన మీద ఆనుకున్నో పూర్ణ శాంతి కలిగిన వారిగా నేను కాపాడుతాను, ఎందుకంటే నా యందు మీరు విశ్వాసం ఉంచారు అని చెప్పి యెషయా గారు రాస్తున్నాడు ఆ మాట. ఎందులోని 46, 27, 26:3, 26:3 ఇక్కడే ఉందండి. ఓన్లే రాయించానా? మీరు అందుకే ఒకసారి చర్చిలోకి వచ్చినప్పుడు రౌండ్గా చదివేసుకోండి. ఇవన్నీ మీరు చదువుకుంటారని రాయించాను నేను. ఇవి అలా చదువుకుంటూ ఉండాలి మీరు. అంటే నేను వాక్యం చెప్పేటప్పుడు కాదు. అపూర్ణ శాంతిగా నేను కాపాడుతూ ఉంటాను అంటాడు. ఎందుకంటే మనకి శాంతి లేకుండా చేస్తాడు వీడు. ఆడు పనే అది ఇంకా విశ్రమించడంటాడు. దుష్టుడు ఎంత ఫాస్ట్గా ఉంటాడో మీకు తెలుసా? నువ్వు సరిపోవు ఆడు చురుకుదానానికి. అంత చురుగ్గా ఉంటాడు. ఆడున్నంత చురుగ్గా మనం ఉంటే చాలా బాగుండేది. మనం ఉండలేమండి. ఏమండి, ఇల్లు కట్టడానికి ఎక్కువ టైం పడుతుందా, దాన్ని పూల కట్టడానికి ఎక్కువ టైం పడుతుందా? అదనమాట. ఇల్లు దేవుడు కడతాడు, సాతాను అది. మన పని కూడా అంతే. సాతానికి సంబంధించిన వాళ్ళు ఇల్లు పూల కొడతా ఉంటారు, మనం ఆ ఇల్లుని కడతా ఉంటాం. కట్టింది పూల కొడుతుంటే దాన్ని ఒకవేళ రిపేర్ చేస్తూ ఉంటాం. అవునా కాదా? ఆ రీతిగా అనేకమైన ఇల్లు కట్టాను నేను. దేవుని స్తోత్రం. ఏ ఇల్లు? కుటుంబాలు. కొన్ని కుటుంబాలండి ఒక ప్రాంతానికి నేను పిలువబడ్డాను వాక్యం చెప్పడానికి. చాలా సంవత్సరాలు అయిందండి. ఆ ప్రాంతానికి వెళ్ళి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల తర్వాత అంటే పిలుస్తున్నారు కానీ నేను వెళ్ళట్లేదు. మళ్ళీ పిలువబడ్డాను నేను. ఎందుకో దేవుడు వెళ్ళమన్నాడు నన్ను. ఏంటి ప్రభు వెళ్ళమంటావా, పిలుస్తున్నారు అంటే, చాలా దూరం ప్రయాణం, వెళ్ళమ్మా అన్నాడు దేవుడు. ఎందుకు వెళ్ళమన్నాడో నాకు తెలియదు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందే అయ్యగారికి కొంచెం బండి స్లిప్ అయిపోయి పడిపోయారు. ఇక వెళ్తామనగా పడిపోయేటప్పటికి నాకు తెలియదు. ఇంటికి మామూలుగా వచ్చేసారు. వచ్చేసి ఈ కాలుకి 1000 రాయిలు రాసుకుంటున్నారన్నమాట ఆయన. అప్పుడు నేను బయటకు వచ్చి చూసేసరికి బయట అరుగు మీద అక్కడ కూర్చుని రాసుకుంటున్నాను. అప్పుడు ఏమైంది అంటే ఇలాగా అనేసి అన్నారన్నమాట. ఎప్పుడు జరిగింది ఏంటి అని నేను ఇంకా కొంచెం, మనకి లేడీస్కి కంగారు వస్తుంది కదండి, అనేటట్టు ఏం కాదులే అని చెప్పేసి నాకు చెప్పకుండా ఆయన ఉందామనుకున్నారు కానీ మొత్తం నాకు తెలిసిపోయింది. అప్పుడు ఇలా పడిపోయాను, ఏం దెబ్బదేమి తగలలేదులే, ఇక్కడ కొంచెం ఏదో రాయి ఉన్నట్టుంది అనేసి చెప్పాను. అలాగే కొంచెం మరి అక్కడ ఇవన్నీ మా మీద అటాక్ చేస్తూ ఉంటాయి. అక్కడ పనిచేసే శక్తులు ముందు మా మీద అటాక్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా నన్నైతే ఇంకా పడుకోబెడతాయి అన్నమాట. ఎలాగా? ఏదో అనారోగ్యం వచ్చేస్తుంది నాకు. అయినప్పటికైనా నేను మాట ఇస్తే నేను లేచి వెళ్తాను. ఇంకా అనారోగ్యంతో బయలుదేరుతాను నేను, ఆరోగ్యంతో బయలుదేరనండి. ఎందుకంటే నా దేవుడు శక్తిమంతుడు. నేను బలహీనురాలను అయ్యి ఉండొచ్చు కానీ నా దేవుడు బలమైన దేవుడు, శక్తిమంతుడు. ఆయన నన్ను లేపగలవాడు, ఆయన పేరట నిలబట్టుకోగలవాడు. ఆయన ఏదైనా చేయగలడు అని నేను లేచి బయలుదేరేస్తాను. సరిగ్గా నేను ఎప్పుడైతే బయలుదేరానో నాలో హీలింగ్ మొదలవుతూ ఉంటుంది అన్నమాట అండి. ఏమవుతుంది? నాలో హీలింగ్ మొదలవుతుంది. హీలింగ్ మొదలవుతూ ఉంటుంది.
ఎవరిచ్చారు అది? నాకు బాగాలేదని నేను ఇంట్లో పడుకుంటే ఏమవుతాను? ఏమవుతాను? ఇంకా పడుకోవాల్సి వస్తుంది. నేను ఏమవుతుంది? ఇంకా పడుకోవాల్సి వస్తుంది. కానీ అదే దేవుని పని మీద నేను బయలుదేరితే ఏమవుతుంది? దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. ఏం చేస్తాడు? నా బిడ్డ అనారోగ్యంతో ఉన్నా కూడా నా పనికి ఏమైపోయింది? బయలుదేరిపోయింది. నా బిడ్డకి నేను ఏమివ్వాలి? ఆరోగ్యాన్ని ఇస్తాను, శక్తిని ఇస్తాను, నా బిడ్డని నిలబెట్టుకుంటాను. అపవాది నా బిడ్డని నువ్వు పడుకోబెట్టావు, కానీ నా బిడ్డని నేను ఏం చేస్తాను? లేపుతాను. లేపి నా బిడ్డని నేను ఎలా వాడుకుంటానో చూడంటాడు ఆయన. మన పక్షంగా ఎవరు నిలబడతారో? దేవుడు నిలబడతాడు. అలాగే చాలాసార్లు జరుగుతుందండి నాకు ఇంచుమించుగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంత సిక్ అవుతానో అంత బలంగా దేవుడు అక్కడ వాడుకుంటాడు. బలమైన కార్యాలు జరిగిపోతాయి. ఎందుకు నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, నేను మొదటిసారిగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి 8th 9th చదువుతున్నాడు. ఆ తర్వాత నేను కొంతకాలం మానేస్తానన్నాను కదా, ఎదిగిపోయాడు. వాళ్ళ అక్క కూతుర్నే ఇచ్చి పెళ్లి చేసేసారంట. అబ్బాయికి తండ్రి లేడు. తల్లే పాపం కష్టపడి కూలి పని చేసి ఆ పిల్లల్ని పెంచుకుంటున్నాము. నేను వెళ్ళేసరికి 2 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయి ఇంకొక అమ్మాయి అబ్బాయి ఉన్నారనమాట. వాళ్ళిద్దరే తెలిసిన. అప్పుడు ఇంక నేను చాలా కాలం నేను వెళ్ళలేదు కనుక ఈ లోపల వీళ్ళకి వివాహాలు అయిపోయినాయి. ఈ అబ్బాయికి వివాహం అయ్యి మరి 1.5 year ఎంత అయిందన్నారు. సంవత్సరాలు ఎంత అయ్యిందన్నారు. నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు, కానీ అయిందట. కానీ వాళ్ళిద్దరినీ ఏకమవ్వనివ్వట్లేదు సాతాను. చూసారా? దేవుడు ఏం చెప్పాడు? ఇద్దరికి ఏం చెప్పాడండి? వివాహం అయ్యాక ఏం చేయాలి? నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టి నీ భార్యని హత్తుకోమన్నాడు. అంటే విడిచిపెట్టడం అంటే మొత్తం వదిలిపోయమని కాదు, కానీ ఇప్పుడు భార్యను ప్రేమించాలి, హత్తుకోవాలి. ఆమె హత్తుకోవాలి. వాళ్ళిద్దరు కలయిక ద్వారా బిడ్డలు ఇస్తాడు దేవుడు, ఫలింపజేస్తాడు, గర్భాన్ని ఫలింపజేస్తాడు. మీరు మరి పిల్లల్ని మీ ద్వారా సంతానం ఉత్పత్తి అవ్వాలి, ఈ భూమిని నిందించండి అని చెప్పేసి మొన్న చెప్పాను మీకు. అది నోవాహు బిడ్డలతో చెప్పాడు కదా, ఆ రీతిగా జరగాలి. బిడ్డలు పుట్టించడం దైవ చిత్తం. బిడ్డలు లేకుండా ఆపేయడం సాతానుడు చేస్తూ ఉంటాడు. కొంతమంది గర్భాలని దేవుడే గుచ్చుతాడు. వాళ్ళు గొడ్రాళ్ళు కాదాడు, ఆ గర్భాన్ని గుచ్చుతాడు. ఎందుకు అంటే ఒక విలువైన వ్యక్తిని ఆ గర్భంలో నుంచి తీసుకురావాలని దాస్తాడనమాట అండి. అలాగే ఎవరి గర్భాలు దాచబడింది? రెబెక్కాది దాచబడింది, రాహేలుది దాచబడింది, దేవుని స్తోత్రం. ఎలిజబెత్ దాచబడింది. ఇలాగా కొంతమంది గర్భాలని దాచిపెట్టి ఏ టైంకి ఆ బిడ్డ అవసరమో ఆ టైంలో వాళ్ళ గర్భాన్ని తెరిచాడు దేవుడు. ఇది దేవుడు వడ్రాలుగా చేయలేదు, కానీ గర్భాన్ని మనం దాస్తామే. కొన్ని వస్తువులు మనం దాస్తాం. ఇది పలానా టైంకి ఇది నాకు కావాలి అని చెప్పేసి మనం ఏం చేస్తాము? కొన్ని దాచిపెడతామండి. ఆ దాచిపెట్టినట్టు దాచిపెడతాడు కొన్ని గర్భాలను ఆయన. అంతేగాని వాళ్ళ గొడ్రాలుగా మాత్రం చేయడు దేవుడు. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే గర్భాలు మూసే ప్రయత్నం చేస్తాడనమాట. ఒక జనరేషన్ వారి ద్వారా రాకుండా వాడు ఏం చేస్తాడంటే గర్భాన్ని మూసేస్తాడు. ఇక్కడ అసలు వీళ్ళు మరి సొంత అక్క కూతురు అనమాట అండి ఆ అమ్మాయి. వాళ్ళకి ఒకే అమ్మాయి. ఇప్పుడు ఇటు చూస్తే తల్లి, ఈడ చూస్తే అక్క. ఇప్పుడు ఆమెకి ఎలా వచ్చిందో చూడండి, వాళ్ళ అక్కకి. ఈడ చూస్తే తమ్ముడు, ఇటు చూస్తే కూతురు. అసలు ఎలా ఉందో చూడండి. ఇటు తల్లి ఏడుస్తుంది, తల్లి కుటుంబం ఏడుస్తుంది, ఇటు అక్క ఏడుస్తుంది, బావ ఏడుస్తున్నాడు. ఏం జరిగిందో ఆ అమ్మాయికి? ఆ అమ్మాయి అబ్బాయి అంటే ఇష్టమే, కానీ అతని దగ్గరికి వెళ్ళట్లేదట ఆ అమ్మాయి. కారణం ఏంటో ఎవ్వరికి తెలియట్లేదు. అలా అని చెప్పి ఆ అమ్మాయి చెడ్డదే కూడా కాదు.
నేను వెళ్ళతానే నా నోటీస్కి వచ్చింది ఈ విషయం. నేను వెళ్ళగానే ఆ అబ్బాయి అక్క ప్రైజ్లాడక్క ఎప్పుడు వచ్చారు అది ఇది అనుకుంటా తన భార్యను తీసుకుని వచ్చాడనమాట. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఒక మంచి కారు కొనుక్కుని నడుపుకుంటున్నాడు అనమాట. సొంతంగా నడుపుకుంటున్నాడు. మేము కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు అయ్యగారిని నన్ను హైదరాబాద్ అంతా తిప్పేసాడు అనమాట అండి. మా అబ్బాయి ఫ్యామిలీని మా ఫ్యామిలీని. ఇంకా అలాగే నా వెనకాల వాటర్ బాటిల్ పెట్టుకుని అక్క అక్క అంటే తిరుగుతూ ఉన్నాడు అనమాట. దేవుని యొక్క ప్రేమ బంధం ఎలాగ ఉంటుందండి తెలుసా? ఆ చిన్నప్పటి నుంచి మరి నేను తెలుసు కదా, ఆ అబ్బాయి ఎయిత్ అంతా చదివేవాడు అప్పటి నుంచి తెలుసు నేను. ఆ ఇదిని బట్టి నా వెనక అదే తిరుగుతూ వాటర్ బాటిల్ అడుగుతూ తిరిగేవాడు అనమాట. తిరిగి ఇంకా నాకు అక్కడ విషయాలు చెప్తూ ఉండేవాడు కూడా వచ్చి. ఆ రీతిగా మొత్తం మీద ఒక దూతలాగా నా వెనకాల వచ్చాడు అనమాట అండి. మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అలాగా అందరం అయినప్పటికైనా నా వెనకాల ఒక దూతలా తిరిగాడు అనమాట. ఈ విషయం నా నోటీస్కి వచ్చిందనమాట. అక్కడ పాస్టర్ అమ్మగారు వీళ్ళైనా ఇంకొకరైనా భయంకరంగా అమ్మాయిని తిడుతున్నారండి. ఇలాంటిది అలాంటిది అనేసి ఒక అపనింద కూడా అమ్మాయి మీద వేసేసారు. ఏదో చెడ్డగా అమ్మాయి తిరుగుతున్నట్టు ఒక అపనింద కూడా వేస్తారు అమ్మాయి మీద. అందుకే ఇలా చేస్తుంది. ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని పెళ్లి చేసుకోవడం మానేయాలి కదా. ఎందుకు అనవసరంగా వాడిని బాధ పెట్టడం? వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏడుస్తున్నారు. ఈ అమ్మాయి ఇలా చేస్తుంది అని చెప్పేసి ఆ పాస్టర్ గారు నాకు అక్క నువ్వు చెప్పు, ఈ అమ్మాయితో నువ్వు మాట్లాడు, దీన్ని బాగా తిట్టు, బుద్ధి చెప్పు ఇలాగ అంటాడు అనమాట. అప్పుడు మరి దేవుడు నన్ను ఇప్పుడు చెప్తున్నాను మీకు, ఒక డాక్టర్ లాగా చేశాడండి. ఎలా చేశాడు? దేవుడి బిడ్డలు కొంతమంది డాక్టర్లా వాడుకుంటాడండి. మేము భూ సంబంధించిన డాక్టర్లు ఏమో ఈ మందులు ఇస్తారో, మేమేమే మందులు ఇస్తాము, పరలోక మందు ఇస్తాం అన్నమాట అండి. అయితే నేను ఆలోచిస్తున్నాను ఏం చెయ్యాలి ఈ అమ్మాయి విషయంలోని. ఇప్పుడు నా నోటీస్కి వచ్చింది అంటే ఇదేదో నేను దాన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఏదో ఇప్పుడు ఉందన్నమాట. ఇప్పుడు నేను ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నా, ఎందుకని ఇలా జరుగుతుంది, కారణం ఏంటి అని. నాకు అమ్మాయిని చూస్తే నాకు ఏమీ అనిపించట్లేదు, చెడ్డగా నాకు అమ్మాయి కనపడట్లేదు. నాకు ఏదో ప్రాబ్లం ఏదో ఉంది, ఏదో అర్థం కావట్లేదు. ఏం జరిగింది? అయ్యయ్యో పిల్లోడు చాలా మంచోడు, వీళ్ళ ఫ్యామిలీ అంతా నాకు తెలుసు, మళ్ళీ వీళ్ళ అక్క కూతురు అంటున్నారు, ఈ అమ్మాయి కూడా బాగానే ఉంది, ఇద్దరు కలిసి వస్తున్నారండి, కారులోని కలిసి వెళ్తున్నారండి, అంతా బాగానే ఉంది, ఏం జరిగింది వీళ్ళకి అని నేను ఆలోచిస్తున్నాను అనమాట. ఏం చేయాలి ప్రభా, ఏం చేయాలి వీళ్ళ విషయంలో, నేను ఏం చేయాలి తండ్రి అని నేను ప్రభువుని అడుగుతున్నాను అనమాట అండి. అడుగుతుంటే మీరు గమనించండి, ఇంకా చెప్పాను కదా, సాతానుడు ఏం చేస్తాడో ఒకళ్ళ ద్వారా ఇల్లు కూలిస్తాడు, మరొకళ్ళ ద్వారా తన బిడ్డల ద్వారా ఇల్లు కట్టేస్తాడు. హల్లెలూయా. అప్పుడు నేను ఆలోచిస్తున్నాను కదా, వాళ్ళ ఆవిడని తీసుకొస్తాడక్క, నువ్వు బాగా తిట్టాలి, నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి నేను ఫాస్ట్ గారు నాకు చెప్తున్నాను. సరే అన్నాను కానీ నేను ఆలోచించుకుంటున్నాను, ఏంటి ప్రభు ఏం చెయ్యాలి అమ్మాయి విషయంలో అని నేను ఆలోచించుకున్నప్పుడు ఆ తర్వాత నేను మీటింగ్కి వెళ్ళాను కనుక మీటింగ్స్ 2 రోజులు నేను బలంగా వాడబడ్డాను, బలమైన కార్యాలు జరిగినాయి. అక్కడ 2 రోజులు కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగినాయండి, చాలా సంతోషం కలిగింది. అయిపోయింది. మరుసటి రోజు మేము ఇంకా ఉండమని వాళ్ళు అంటున్నారు, ఇంకో వారం రోజులు ఉండండి, ఇప్పుడు రిటైర్ అయిపోయారు కదా, అప్పుడంటే కంగారు పడిపోయేవారు, ఎవరో ఒకరు నడిపిస్తారులే అక్కడ ఉండండి అక్క, మాతో ఒక వారం రోజులు 2 వారాలు ఉండి మా పరిసరీలో మీరు ఉండొచ్చు కదా, అది ఇది అని చెప్పేసి అంటారు. లేదు ఇంకా మళ్ళీ వస్తాంలే అని చెప్పేసి మేము బయలుదేరేస్తామని చెప్పి మేము అంటున్నాం. అన్న తర్వాత ఏమి చిత్తమైతే మళ్ళీ వస్తాంలే అన్నారు. వేసవకాలంలో రండి ఇక్కడ బాగుంటుంది అన్నారు. అలాగే అన్నప్పుడు ఇంకా ఈ అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇద్దరిని కలిపి మాట్లాడొద్దు అంటున్నాడు. నాకు ఆలోచన చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు నేను ఎవరి ఆలోచన నేను వినాలి?
కదా. మరి ఇప్పుడు నన్ను ఎలా వాడుతున్నాడు? ఇప్పుడు అక్కడ నన్ను ఎలా వాడుతున్నాడు నాకు తెలియట్లేదు, కానీ ఆయన చెప్పింది నేను ఫాలో అవుతున్నాను అంతే. ఇంకా అంతకంటే ఏమీ లేదు నాకు అక్కడ. మాకు ఒక రూమ్ ఇచ్చేసారు వాళ్ళ ఇంట్లోని, అయ్యగారికి నాకుని. అందులో అన్నీ కూడా పెట్టారు మాకు అవసరమైనవి అన్నీ. అప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ కూడా ఉన్నాయి అందులోని. ఇక అందులో ఆ రూమ్లోకి ఇంకా రూమ్లో ఉన్న వాళ్ళందరూ బయట పంపించేశాను. మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేశాను. అక్కడ భోజనం చేసినప్పుడు టేబుల్ మీద అరటిపళ్ళు ఉన్నాయండి. అరటిపళ్ళు ఉన్నప్పుడు అరటిపళ్ళు తినండి ఆంటీ అనేసి పాస్టర్ అమ్మగారు పెట్టారు. పెడితే ఫిష్ కర్రీ ఇంకా ఏయో పెట్టారు. వద్దులేమ్మా అరటిపండు వద్దులే అనేసి నేను తినలేదండి. అయ్యగారు తిన్నారు, ఆయనకి ఇష్టం, బాగా ఇష్టం. నేను తినలేదు. దేవుడు మన మైండ్లో ఒకటి పెడతాడన్నమాట అండి. అది ఎందుకు పెడతాడో మనకు ఆ టైంలో తెలియదు. అది మీకు ఎందుకు ఈ అరటిపండు కూడా చెప్తున్నా, తర్వాత వస్తుంది. దీని గురించి ఎందుకు అనుకుంటారు మీరు? ఇప్పుడు గొడవలు కూడా జరిగిపోతున్నాయి. అవి నేను ముందు అబ్బాయిని రమ్మన్నాను. ఆ అబ్బాయిని రమ్మన్నప్పుడు వచ్చాడు. వచ్చిన తర్వాత పాస్టర్ గారు అన్నాను, ఎవరిని లోపలికి రావడానికో అని చెప్పేసి అన్నాను. ఎందుకంటే అబ్బాయితో విడిగా మాట్లాడాలి. నేను ఏం చేయాలి? విడిగా మాట్లాడాలి. కొన్నిసార్లు డాక్టర్ కూడానే మీరందరూ బయటికి వెళ్ళిపోండి, పేషెంట్తో నేను మాట్లాడాలంటాడు ఆయన. అవునా కదా? కొన్నాటికి పక్కన ఎవరన్నా ఉండొచ్చు, కొన్నాటికి ఉండకూడదు. ఇది అర్థం అవుతుంది, చాలామందికి అర్థం కాని విషయం అండి ఇది. అప్పుడు పంపించేశాను. అమ్మ అబ్బాయిని కాదు, ఫస్ట్ అమ్మాయిని రప్పించాను. రప్పించి ఎవ్వరూ లోపలికి రావద్దు, మీరు బయటికి ఉన్నవాళ్ళు బయటికి పంపేసి ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పేసి ఈ అమ్మాయిని పంపించమన్నాను. లోపలికి వచ్చింది. ఆ అమ్మాయితో నేను ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదు, ఎందుకంటే మరి నాకు తెలియదు కదా. ఈ అబ్బాయి తెలుసు కానీ ఆ అమ్మాయి తెలియదు నాకు. ఆ అమ్మాయి వచ్చింది కూర్చుంది. ఏ అమ్మాయికైనా కొత్తోళ్ళతో మాట్లాడాలంటే ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళతోనే మాట్లాడట్లేదు. ఇంకా నాతో ఏమి పాపం నోరెప్పుద్ది ఆ అమ్మాయి చెప్పదు. అయితేని నా అమ్మాయితో, అమ్మ అందరూ తిట్టినట్టు నేను తిట్టను, నిన్ను అందరూ కోప్పడినట్టుగా నేను కోప్పడిను. నువ్వు ఫ్రీగా మీ అమ్మతో ఎలా మాట్లాడతావు అలాగా కూడా కాదు. నేను ఆత్మీయ తల్లిని, నేను నీ శరీర తల్లిని కాదు, నేను నీ ఆత్మీయ తల్లిని. నువ్వు నిజంగా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నాతో చెప్పు. నేను ఎవ్వరికీ చెప్పను, నిన్ను తిట్టను, నేనేమి అన్న, నిన్ను నిజమేంటో నాకు చెప్పమ్మా అన్నాను. ఆ పాప నోరు తెరవట్లేదు. చెప్పాలని ఉంది కానీ ఆ అమ్మాయి నోరు తెరవట్లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ నా మైండ్లో ఒక పాయింట్ రైజ్ చేస్తున్నాడు ఆయన. ఇది అయి ఉండొచ్చి కారణము ఇది అని నాకు ఒక పాయింట్ నాకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. పాయింట్ జ్ఞాపకం చేసినప్పుడు ఇంకా అమ్మాయి ఎంత చెప్పినా ఆ అమ్మాయి చెప్పడానికి ఇష్టపడట్లేదు. అప్పుడు నేనే ఓపెన్ అయ్యి, నీకు ఇలా అనిపిస్తుందా అన్నాను. నేను ఎవ్వరికీ చెప్పను, నీకు ఇలా అనిపిస్తుందా అన్నాను. నేను అవును అని ఇలా తలెత్తినాను. సరే అన్నాను అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేయకుండా సరే నువ్వు వెళ్ళు అని ఆ అబ్బాయిని రమ్మని మళ్ళీ ఆ అబ్బాయితో మాట్లాడాను. అమ్మా నీకు దేవుడు తెలుసు, నీకున్నంత అనుభవం ఆ పాపకు లేదు, అందుకని నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు ప్రార్థన చేయాలి. అమ్మాయి కోసం ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండు. ఇది దెయ్యం చేసే పని తప్ప ఆ అమ్మాయి లోపమేమీ లేదు. మీరు అనుకునే అంత ఏమీ లేదు ఆ అమ్మాయి దగ్గర. ఆ అమ్మాయి చాలా మంచిది, కానీ ఇది దెయ్యం చేస్తుంది. మీ ఇద్దరి మధ్య దెయ్యం పనిచేస్తుంది, దానివల్ల ఇది జరుగుతుంది తప్ప ఇది వేరే కారణం కాదు ఇది. అందుకని నువ్వు చేయగలిగితే ఉపవాసం చెయ్యి, ప్రార్థన చెయ్యి,
ఆ అమ్మాయిని ఒక్క మాట కూడా నువ్వు అనొద్దు, తిట్టడం కానీ అసలు ఏమీ అనొద్దు. ఆ అబ్బాయి కొట్టివాడు కాదు, తిట్టివాడు కాదు, నాకు తెలుసు. లేదక్క నేనేమి ఏమి అన్నక్క, నేను అసలు నువ్వు అన్న నాకు తెలుసు, అందుకే నీకు చెప్తున్నాను, నేను నువ్వేం అనొద్దు, కానీ ఇలా చెయ్యమ్మా, కేవలం నువ్వు ప్రార్థన చేసి ఉపవాసం ఉంటే దేవుడు కార్యం చేస్తాడమ్మా. నువ్వు అమ్మాయిని ఏం అనకపోయినా అమ్మాయిని దగ్గరికి వస్తుంది అన్నాను. ఎందుకన్నానో నాకు తెలియదండి, నిజంగా నాకు తెలియదు. దేవుడు నా మైండ్లో ఉంచిన మాటలు నేను పలికానంతే. హల్లెలూయా. అప్పుడు ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆ అరటిపళ్ళని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ టేబుల్ మీద ఉన్న అరటిపళ్ళు నాకు మైండ్కి తీసుకొస్తున్నాడు. అప్పుడు అక్కడ టేబుల్ మీద అరటిపళ్ళు ఉన్నాయి కదా, ఇలా పట్టుకోండి అన్న. పట్టుకొచ్చిన తర్వాత అప్పుడు ప్రేయర్ చేసి తినేయండి మీరు ఇద్దరు అన్నాను. తినేసాను. తినేసిన తర్వాత ప్రార్థన చేసేసాను, వాళ్ళిద్దరికీ తినేసారు. ఇక సరే నేను వెళ్తున్నాను, వెళ్ళండి అన్న తర్వాత ఒకరోజు అయ్యగారు ఇంట్లోని ఏదో బుక్ తిరగేసుకుంటున్నారన్నమాట. ఏ బుక్ అంటే ఏయో తనకు అవసరమైన ఏయో వెతుక్కుంటున్నారండి. ఆ వెతికే టైంలో ఈ అబ్బాయి నెంబర్ దొరికిందంట. దొరికేటప్పటికి ఈ అబ్బాయి నెంబరు దొరికేటప్పటికి ఇంకో ఆ అబ్బాయి పేరు ఏదో పేరమ్మా మర్చిపోయి, పౌలు అనుకుంటా. పౌలు నెంబరు ఇంకో అబ్బాయికి ఆ రోజు నువ్వు ఏదో ప్రార్థన చేసినట్టున్నావు కదా, వీళ్ళు ఎవరికి చెప్పలేదు, నేనేం చెప్పలేదు, అసలు ఎవరికేం చెప్పలేదు. అప్పుడు నేను ఏం మాట్లాడానో తెలియదు, ఎవరికి తెలియదండి. భర్తతో ఏం మాట్లాడానో భార్యకి తెలియదు, భార్యతో ఏం మాట్లాడాను భార్యతో ఏం మాట్లాడాను, నేను ఏం మాట్లాడలేదు. అమ్మ ఇలా నీకు కనిపిస్తున్నాను అంతే, ఒక్కటే నేను అడిగాను, అది అన్నదంటే అమ్మాయి అంతే. అది దెయ్యం చేసే పని అది. నాకు అర్థమైపోయింది, పాయింట్ అర్థమైంది. డాక్టర్ గారికి అర్థమైపోతుంది కదా, అర్థమవుతుందా లేదా? అమ్మ నీకు ఎలా ఉంటుంది అంటాడు ఆయన. నీకు ఏమన్నా వాంతి వచ్చేలా ఉందా, లేకపోతే ఎలా ఉందా, వికారంగా ఉందా, ఈ 4 సార్లు నీ కళ్ళు చూపించాను నేను చూస్తాడా చూడా చూస్తా. అయితే ఆ తల్లి మరి తండ్రి లేడు కదా, చిన్న వయసు నుంచి పాపం వాళ్ళకి పెంచింది. ఎంత కన్నీరు విడుస్తుంది విధవరాలు ప్రార్థన కంట ఆయన తప్పకుండా జవాబిస్తానని ఉంటుంది. వాళ్ళ పక్షాన్ని నిలబడి వ్యాజ్యమాడతానని ఉంటుంది అన్నమాట అండి. తెలుసా మీకు, విధవరాలు ప్రార్థన చాలా బలంగా ఉంటుంది. అయితేని ఇదేమో మరి అక్క ఏడుస్తుంది, వాళ్ళ దేవుడు నమ్ముకున్న వాళ్ళే వాళ్ళు ఏడుస్తున్నారు దేవుడి దగ్గర, వీళ్ళు ఏడుస్తున్నారు, ఈ అబ్బాయి ఏడుస్తున్నారు. ఎంత కన్నీరు ప్రభు దగ్గర చేరుతుంది. మనం ఎంత చేసినా అనారోగ్యంతో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తేనే కదా పని అవుతుంది. మరి మనకి చూసారా ఎక్కడి నుంచి తీసుకెళ్ళాడో దేవుడు. నాకు అనిపించింది ఎక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చాడు దేవుడి, వీళ్ళ కోసం తీసుకొచ్చాడు నన్ను. ఒక్క మనిషిని, 2 మనుషులు ఎంత ఆయన వాళ్ళ పట్ల ఎంత కేర్ తీసుకుంటాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ రీతిగా వాళ్ళు మేము వచ్చేసాము, వాళ్ళు వెళ్ళిపోయారంట. ఈయనకేమో ఈ ఫోన్ నెంబర్ దొరికింది. దొరికేటప్పటికి ఇదిగో పౌల్ నెంబర్ దొరికింది, ఆ రోజు ఏదో ప్రార్థన చేసినట్టున్నావు కదా వాళ్ళకి, ఇదిగో చూడు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు అని చెప్పేసి అయ్యగారికి చాలా, మీకు అందరికీ తెలుసు, బాగా కంగారు ఎక్కువ, అనుకున్నది అయిపోవాలి ఇవన్నీ అన్నమాట. ఆ ఎంత కంగారో నేను అంత నిదానం అన్నమాట. ఎందుకంటే నాకు ఎక్కడి నుంచి రావాలి కాలం కాదు. నేను ఆయన దగ్గర నుంచి నాకు కాలం వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. ఈయన అలా కాదు, ఇంకా ఆలోచన వచ్చిన వాడే పని అయిపోవాలంటారు. అలాగే ఎలాగైపోతుంది. అప్పుడు చెయ్యి అనేసి ఇంకా అనేసరికి సర్లే అని చెప్పి చేశాను. అయ్యో ప్రెసిడెంట్ అక్క బాబు నేనే చేద్దాం అనుకుంటున్నాను, మీరు అబ్బాయి దొరకలేదని ఏదో చెప్పుకొచ్చాడు మొత్తం మీద. సరే కానీ ఏంటి మరి అమ్మాయికి ఇలా నేను అడగలేదు, ఆ అబ్బాయి చెప్పేశాడు అప్పుడే 5వ నెల అక్క అన్నాడు. ఎంత టైం పట్టింది ఆ అబ్బాయికి ఆ ఫ్యామిలీని సెట్ చేయడానికి దేవుడికి ఎంత టైం పట్టిందండి? ఆ అమ్మాయితో మాట్లాడడానికి 5 నిమిషాలు పట్టింది, ఆ అబ్బాయితో మాట్లాడడానికి 5 నిమిషాలు పట్టింది. 10 నిమిషాల్లో పని అయిపోయిందా? ఎంతకాలము వాళ్ళు వెయిటింగ్లో ఉండిపోయారు.
దీనికి ఇష్టం లేనట్టుంది అని వేరే అమ్మాయి చేసేసుకోవచ్చు ఆ కుర్రాడు, కానీ వెయిటింగ్లో ఉండిపోయాడు. ఓ పక్కన అక్క, ఓ పక్కనేమో మరి ఇది ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళకి ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అందరూ అమ్మాయిని తిట్టడం తప్ప రెండో పని లేదు ఇంకెవరికైనా. కొన్ని వాటికి తిట్టడం వల్ల పని అవ్వదు. కొన్ని కార్యాలు జరగాలి, అది దేవుడి ద్వారా జరగాలి. దేవుడు ఎవరిని వాడుకుంటాడో వాళ్ళ ద్వారా జరగాలి. అది అందరి ద్వారా జరగదు. అందుకే నేనైనా కూడా ఈ కార్యం ఎవరి ద్వారా జరిగిస్తావో ప్రభువా, ఎలా చేస్తావో తండ్రి, నువ్వే సహాయం చేయి తండ్రి, కార్యం చేయి తండ్రి అని ప్రార్థన చేస్తాను తప్ప ఇది నేనే చేయాలని మాత్రం నేను చేయనండి. ఇది నేనే చేయాలని కొన్ని మనం చేసేవి ఉంటాయి, కొన్ని ఇంకొకరు చేసేవి ఉంటాయి. అందుకని ఆ రీతిగా చేయకూడదు. 5 నెలల అక్క మరి నేను ప్రార్థన పెట్టుకుంటాను, మీరు హైదరాబాద్ రావాలి, అది ఇది అని చెప్పేసి అక్కడ వస్తాంలే అన్నాను. ఆ తర్వాత మొత్తం మీద మేము వెళ్ళలేదు, కానీ ఆ అమ్మాయి పుట్టేసిందంట. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యం చేశాడా లేదా? వాళ్ళందరూ తిడితే పని అయ్యిందంట, ఏమీ జరగలేదు. అంత వెయిటింగ్ 10 నిమిషాల్లో దేవుడు కార్యం చేసేసాడు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు గర్భాన్ని తెరవడానికి ఆయన పెద్ద సమయం ఏమి ఉండదండి. గర్భాన్ని ఫలింపజేయడం అనేటువంటిది. అన్న ఏడ్చి మొరపెట్టుకుంది. ఆ దైవజనుడు అనుకుంటున్నాడంట, ఈమె బాగా పండగ కదా తినేసి తాగేసినట్టుంది, తాగేసి మందిరంలో పడి లెక్కులేదు అనుకుంటున్నాడంటండి. అమ్మాయి ఎంతకాలం మధురాలపై ఉంటాం, ఇంక లెగ్సి ఇంటికి వెళ్ళామంటాడు అతను. ఆ దైవజనుడికి కళ్ళు కనపట్టలేదు, వృద్ధుడైపోయాడు ఆయన, స్థూలకాయుడని రాయబడింది. కొడుకులేమో పరిస్థితి బాగాలేదు అనేసరికి ఎవరికైనా ఏమనిపిస్తుందండి? నేనేమో నా ప్రాబ్లం కోసం వచ్చి నేను ఏడుస్తుంటే వీరికి నేను తాగుబోద్దల్లా కనపడ్డానా? అసలు ఈ దైవజనుడేనా ఇలా మాట్లాడొచ్చా? ఏంటంటామండి? అంటారనరా? చెప్పండి, అంటారనరా? నేను తాగుబోద్దల్లా కనిపించానా అని అంటారనరండి. అలాగే ఏమీ అందే కాదు. దైవజనుడా, నా పరిస్థితి ఇది, నా మొర యెహోవాతో, అంటే తన పరిస్థితి కూడా చెప్పలేదండి. నేను దేవుడికి మొరపెట్టుకోవడానికి వచ్చాను దైవజనుడా, ఆయనతో మొరపెట్టుకుంటున్నాను అన్నారు. అంటే ఆమె పెదవులు కదులుతున్నాయంట, కానీ ప్రార్థన అనబట్టలేదు. మనం కొన్ని ప్రార్థనలు ఎలా చేస్తామండి? లోపల చేస్తాం. లోపల చేసినప్పుడు ఎలా ఉంటుంది? కదిలితే పెదాలు కదలవచ్చు, అవి కూడా కదలకపోవచ్చు. మనసులో చేస్తే పెదాలు కూడా కదలవు. నోట్లో చేసుకుంటే పెదాలు కదులుతాయి, అంతేనా? పెదాలు కదులుతున్నాయి అని ఉంది, రాయబడింది అక్కడ. అప్పుడు నువ్వు దేన్ని అడిగావో ఆయన్ని, ఆయన నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. నువ్వు వెళ్ళమ్మా అన్నాడు ఆయన. అన్నాడా? నీ దేవుడు జరిగిస్తాడు, నువ్వు వెళ్ళమ్మా అన్నాడు ఆయన. అంటే ఆ దైవజనుడు దీవెన ఆమె మీదకి వచ్చిందా లేదా? చెప్పండి. వచ్చేసిందా? ఆ ఒక్క మాట చాలు, ఆ ఒక్క మాట చాలు. ఇంటికి వెళ్ళింది. ఆ రాత్రి దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడంట, అతన్ని ఆమెని. హల్లెలూయా. అంటే ఆమె జ్ఞాపకం చేసుకోవటం ఏంటండి? మర్చిపోయాడా దేవుడు? దేవుడు మర్చిపోయాడా? అప్పుడు జ్ఞాపకం చేసుకోవడం ఏంటి అంటాం మనం. కానీ మనం జ్ఞాపకం చేస్తూ ఉండాలండి. ఆమె ఇంటి దగ్గర పెనిన్న ఆమెని టార్చర్ పెట్టినప్పుడు ఏడుస్తూ కూర్చుందండి. ఎక్కడేమని రాయబడిందంటే, నాట నుంచి దుఃఖముఖిగా ఉండటం మానేనని ఉంది అక్కడ. ఎప్పుడైతే దేవుని మందిరంలో నువ్వు దుఃఖపడ్డావో, ఏడ్చావో, ప్రార్థించావో, ఇక ఆ క్షణాల నుంచి ఇంకా దుఃఖాన్ని వదిలేయాలి. హల్లెలూయా. దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడో అనే విశ్వాసంతో, నమ్మకంతో నువ్వు వెళ్ళిపోవాలి.
దేవుడికి మొరపెట్టుకున్నావు కదా, దేవుడు విన్నాడు కదా. మనుషులకి నీ ప్రార్థన వినబడకపోవచ్చు, కానీ దేవుడికి వింటున్నాడు కదా. నువ్వు మనసులో చేసినా వింటాడు, నోట్లో చేసినా వింటాడు, గట్టిగా చేసినా వింటాడు, ఎలా చేసినా వింటాడు ఆయన. ఎందుకు నోట్లో చేసుకుందే? బాధతో ఉన్నప్పుడు గట్టిగా చేయలేము. బాధతో ఉన్నప్పుడు ఒక్కోసారి బిగ్గరగా ఏడ్చి చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు, ఒక్కోసారి ఇలా చేసుకుని కూడా చేసుకోవచ్చు, చెప్పలేము మనం. నాట నుండి దుఃఖముఖగా ఉండటం మానిందంట. ఆమె బైరి అయితే మళ్ళీ పొడుస్తూనే ఉంది, మాటలతో పొడుస్తూనే ఉందండి. కొంతమంది మాటలండి సూటి పోటీ మాటలు అంటారు. వీటినే ఎలా ఉంటాయంటే అవి ఇంకా అసలు గుణపాలిచ్చి గుచ్చుతున్నట్టు, ముళ్ళకరతో ఏంటది ముళ్ళుతో గుచ్చుతున్నట్టు, బళ్ళు మించి పొడుస్తున్నట్టు, అంత భయంకరంగా ఉంటాయన్నమాట ఆ మాటలు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు ఎవరితోనో చెప్తున్నాడు ఈ విషయం. నువ్వు దేవుని సన్నిధిలో ఏదైతే నువ్వు నీ హృదయంలోంచి మొరపెట్టుకుంటున్నావో, ఇక నువ్వు దుఃఖముగా నువ్వు ఇంటికి వెళ్ళకూడదు. ఈరోజు నువ్వు ఇక ఏ విషయం నీ దేవుడి దగ్గర మొరపెట్టి అడుగుతున్నావో, ఇక ఆ విషయంలో నువ్వేం చేయకూడదు. ఇంకా వదిలే, ఇక దుఃఖాన్ని వదిలే, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో. హ్యాపీగా అన్న ఎలాగెళ్ళిపోయిందో అలాగెళ్ళిపో. ఇక దుఃఖముఖంగా నువ్వు ఉండొద్దు, సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నీ హ్యాపీనెస్, నీ సంతోషాన్ని చూసి సాతానుడికి పిచ్చెక్కిపోవాలన్నమాట. హల్లెలూయా. ఏ సాతానుడు నిన్ను ఆడుకుంటున్నాడో వాడికి ఏమైపోవాలి? ఇది వరకు ఏదన్నా అంటే ఏడుస్తూ కూర్చునేది, దుఃఖపడుతూ కూర్చునేది, భోజనం చేసేది కాదు, లేక అలాగుండేది ఇలాగుండేది. ఏమైంది? ఈ వైరి ఎప్పుడులాగే అంటుంది, కానీ ఈమె ఏం చేయట్లేదు. ఇప్పుడు లేదు, దుఃఖం లేదు, వదిలేసింది. ఎక్కడ వదిలేసింది? మందిరంలో వదిలేసింది, దేవుని దగ్గర వదిలేసింది. తన దేవుడితో చెప్పుకుంది. ఎవరితో చెప్పుకోవాలా అర్థం లేదా ఆమెకి. అందుకే దేవుడితో చెప్పుకుని నా దేవుడు నా సమస్యను ఏం చేస్తాడో ఆయన తీర్చేస్తాడు. ఏం చేస్తాడో ఆయన తీరుస్తాడు. ఇది మనుషులకు అసాధ్యం, ఇది దేవునికి సాధ్యం. దేవునికి సాధ్యం. నా దేవుడు తీరుస్తాడు తప్పకుండా అని నువ్వు విశ్వాసంతో ఈ రోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు కార్యం చేయకపోతే నన్ను అడుగు. హల్లెలూయా. పరిపూర్ణమైన విశ్వాసంతో నువ్వు వెళ్ళాలి. ఈ దేని కొరకు నువ్వు దేవుని దగ్గర మొరపెట్టుకున్నావో, ఇక్కడ ఈ దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నావో, నువ్వు సంతోషంగా వెళ్ళి నా దేవుడు నా జీవితంలో తప్పకుండా కార్యం చేస్తాడు, నా కుటుంబంలో తప్పకుండా కార్యం చేస్తాడు. చెప్పనా? ఆ ప్రార్థన చేసినందుకు నేను ఎవరికేమీ చెప్పలేదు. రహస్యంగా వాళ్ళతో నేను మాట్లాడడం అక్కడ ఉన్న వాళ్ళకి ఇష్టం లేదు. పేర్లు నేను చెప్పను, కానీ అసలైన మెయిన్ వాళ్ళకి ఇష్టం లేదు. ఏం మాట్లాడింది వీళ్ళతో? అక్కడ సమస్య సాల్వ్ అవ్వడం కాదు ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది. వీళ్ళు పెద్ద హంగామా చేయడానికి చూశారు. నేను హంగామా చేయలేదు, అక్కడ నేనేమీ చేయలేదు. అక్కడ రహస్యంగా నేను పిలిచాను. నా పరలోకపు తండ్రి ఏ ఆలోచన నాకు ఇచ్చాడు, ఆ ఆలోచన నేను అక్కడ అమలు జరిపాను, అంతే నేను చేసింది. నేనేమీ చేయలేదు అక్కడ. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు అది ఏం చేసింది ఇవి. మనం ఎంత ప్రార్థన చేసేస్తున్నామన్నాము, అది అన్నాము, ఇది అన్నాము, అది ఇది ఏదో చేసాం, కానీ ఎలా జరిగిపోయింది కార్యం, ఎంత సులువుగా ఎలాగైపోయింది అని వాళ్ళు నా మీద ఏం పెట్టుకున్నారో, మా మీద పగలు పెట్టుకుంటారు తెలుసా, మా మీద కక్షలు పెట్టుకుంటారు తెలుసా. నేను పెట్టుకోను వాళ్ళ మీద, వాళ్ళు నా మీద పెట్టుకుంటారు. మా ద్వారా జరగదు, వీళ్ళ ద్వారా ఎలా జరిగింది అంటే ఇప్పుడు క్రెడిట్ ఎవరికి వచ్చింది? ఈమెకి వచ్చేసింది. ఎవరికి వచ్చేసింది? వాళ్ళకి
క్రెడిట్లు కావాలి, నాకు క్రెడిట్ అక్కర్లేదు. నా తండ్రి నాకేం చెప్తే చేస్తాను నేను, నాకెందుకు అవన్నీ. కొంతమందికి డిగ్రీలు అంటే ఎంత ఇష్టమో. ఒక ఆయన ఎంత పొడుగు రాస్తాడనమాట, ఆయనకున్న డిగ్రీలు అన్నీ కలిసి. అవి చదువుతుంటే చాలా టైం పడుతుంది. అన్ని డిగ్రీలు రాసుకుంటాడు. మాకు అలాగే ఇష్టం ఉండదు. అంటే ఆయన తప్పని నేను చెప్పట్లేదు. మాకు ఆ డిగ్రీలు రాసుకోవడాలు అవన్నీ మాకు అసలు ఇష్టం ఉండదండి. ఏదైనా మహిమ వస్తే ఎవరికి రావాలని కోరుకుంటాం మేము? మా పరలోక తండ్రికి రావాలి. మా ద్వారా ఘనత వచ్చినా మహిమ వచ్చినా అది మా తండ్రికే చెందాలి. అది మేము కోరుకునేది. మాకు అక్కర్లేదు అవన్నీ. మా తండ్రి నామ మహిమ పరీక్షపడితే చాలు. ఆ రీతిగా జరిగిందన్నమాట. కొంతమందికి ప్రార్థన చేయడం వల్ల ఇలాంటివి కూడా మేము ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. మా మీద పగపడతారు. మేము ప్రార్థన చేస్తే జరగలేదు, ఏడు ప్రార్థన చేస్తే ఏం జరిగింది? ఏం చేశారు వీళ్ళు? ఏం జరిగింది? ఎందుకు అంటే అక్కడ నేను ఏం చెప్పాను? ఒకవేళ వీళ్ళని అడిగినా ఏం చెప్తారో వాళ్ళతోటి వెళ్ళి ఏం చెప్తారు? అక్క మీతోనంటే వీళ్ళు ఏం చెప్తారో వాళ్ళతోటి ఏం చెప్పలేదు, ప్రార్థన చేయమంటే అక్క అంటాడు. అంతేనా? నేను చెప్పింది అంతేనా? ఈ అబ్బాయికి ఇంకేమైనా చెప్పానా నేను? అంతే చెప్పిందా? ఈ అమ్మాయి నీకేం చెప్పింది? నాకేమీ చెప్పలేదు ఆవిడ. మరి అమ్మాయికి నేను ఏం చెప్పలేదు. నీకు ఇలా అనిపిస్తుందా అన్నాను. అవును అన్నది. అంతే. ఇంకా అమ్మాయికి నేను ఏమీ చెప్పలేదు. ప్రార్థన చేసుకున్నా ఈ అబ్బాయిని చేసుకోమన్నాను నేను. నువ్వు ప్రభువు నెరిగిన పెట్టవు, నీకున్నంత అనుభవం అమ్మాయికి ఉండదు. ఎవరైనా అంతే. ప్రభువులో ఉన్న వ్యక్తులు వాళ్ళకున్నంత అనుభవ జ్ఞానం వేరే వాళ్ళకి అంత ఉండదు. అందుకని ఎవరు చెయ్యాలి ఎక్కువ? అది ఉన్నవాళ్ళే చెయ్యాలి. వాళ్ళే చేయమంటాడు దేవుడు. మరి అమ్మాయికి ఏం తెలియదు. అయ్యి నేనేం చెప్పలేదు. ఏం చెప్పాను నేను? ఏం చెప్పలేదు. ఏం చెప్పేసిందో ఎవరో చెప్పట్లేదు. ఆ అమ్మాయికి ఏం చెప్పేసిందో ఈ అబ్బాయికి ఏం చెప్పాను నేను? ప్రభు నాకు చెప్పింది చేశానంటే ఏం చేయలేదు కానీ అదే పని మేము చేసేద్దా అయిపోతుంది. మరి మేము ప్రార్థన చేస్తున్నాం కదా, చేస్తాను రైటే. నువ్వు ప్రార్థన చేస్తున్నావు రైటే, నువ్వు డాక్టర్ కాదు కదా, దేవుడు నేను డాక్టర్గా చేయలేదు కదా. మరి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదంటే ఆర్ఎంపీ డాక్టర్కి ఏమీ తెలియ. వాళ్ళకి ఏదో కొద్దిగా గొప్ప తెలుస్తుంది అంతే. వాళ్ళకి ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఏది ఏమైనా కాస్త చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎంబీబీఎస్ డాక్టర్లని ఇంకా కాస్త ముందుకు వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? అది అయితే ఇప్పుడు అది కూడా వ్యాపారంలాగా అయిపోయింది కనుక మనం దేవుని పెట్టడం కనుక ముందు మనకి ఎక్కువ ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థనే మనకు విజయాన్ని ఇస్తుంది. అటు ప్రార్థన ఉండాలి. అక్కడ కొన్నాట్లకి వైద్యం కూడా ఉండాల్సి వస్తుంది. కొన్నాట్లకి ప్రార్థనతోటే పోతుంది. ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా జరిగిందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? డాక్టర్ చేస్తాడేటి ఇలాంటి పనులు. నువ్వు సంబంధించిన డాక్టర్ చేస్తాడేటి? ఇది పరలోక సంబంధించిన ఆయన పరమ డాక్టర్ కనుక మమ్మల్ని కూడా డాక్టర్లుగా చేశాడు కనుక మా ద్వారా జరిగే పనులు మా ద్వారా చేస్తాడు. ఈ మాట నాకు ఎప్పుడు చెప్పాడో తెలుసా దేవుడు? మేము తిరిగి ప్రయాణంలో వస్తున్నప్పుడు అప్పుడు మాట్లాడాడు దేవుడు నాతో. అప్పటి వరకు నాకు చెప్పలేదు. ఆయన ఏం చెప్పలేదు, చేయించాడు అంతే నాతోటి. ఆపరేషన్ ఎక్కడ చేస్తారో అన్నాడు దేవుడు. బహిరంగంగా చేస్తారా, రూమ్లో చేస్తారా అన్నాడు ఆయన. రూమ్లో చేస్తారు ప్రభు అన్నాను. అక్కడ అందరినీ పెట్టుకుని చేస్తాడా డాక్టర్ అన్నాడు. చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళ ఊళ్ళో అందరినీ పిలిచి డాక్టర్ ఆపరేషన్ చేస్తాడా? అందరూ బయటకు పొమ్మంటాడు. పెట్టుకుంటే ఎవరు పెట్టుకుంటాడు? అయ్యి అందించడానికి ఆ నర్సులు అసిస్టెంట్లు పెట్టుకుంటాడు. అంతకు మినహా అతను ఆ డాక్టరు ఎవరిని లోపలికి రానివ్వడు. వాళ్ళు కూడా పెద్ద బందోబస్తులో ఉండాలి. మళ్ళీ ఆ పైన తన దగ్గర నుంచి మొత్తం అంతా కవర్ చేసుకోవాలి. లేకపోతే
ఆపరేషన్ ఎవరికి చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. వెళ్ళి డ్రెస్లో అవి వేసుకోకపోతే ఆ బందోబస్తు లేకపోతే వీళ్ళ వల్ల ఆ అమ్మాయికి ఏమొస్తుందో ఆ అబ్బాయికైనా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అందుకు అంత బందోబస్తులు వెళ్తారన్నమాట. మరి ఇక్కడ దేవుడు నాకు చెప్పింది ఏంటి? వాళ్ళందరి మధ్య చేయమన్నాడా ఆ పని? రహస్యంగా మాట్లాడమన్నాడు ఆయన. మన అయ్యగారిని కూడా పంపేశారు బయటికి. మన అయ్యగారు ఎలా ఉంటుందంటే ఏదో చెప్తారనమాట. అక్కడ తెలుసు, లతాకు బాగా తెలుసు, వాళ్ళ అమ్మాయికి బాగా తెలుసు. నేను మాట్లాడుతుంటే ఈయన మధ్యలో వచ్చేస్తా ఉంటారన్న మాట్లాడి ఇక అక్కడ పని ఏమవుతుంది? అందుకే ఫస్ట్ పంపించింది మీ అయ్యగారినే పంపాను బయటికి. మీ అయ్యగారిని పంపి ఎవరిని లోపలికి రావద్దని చెప్పండి అలాగని చెప్పాను. ఏం చెప్పావు అన్నారు. ఏం చెప్పలేదు, ప్రార్థన చేయమన్నా నా అబ్బాయి నన్ను. అంతే చెప్పావా? అంతే చెప్పాను. మరి ఆ అమ్మాయితో ఏం చెప్పామన్నారు. ఏం చెప్పలేదు నేను అన్నాను. మరి ఏం చెప్పకుండా మరి ఎందుకు రమ్మన్నా ఆ అమ్మాయిని లోపలికి అన్నాను. మాట్లాడదామని రమ్మన్నాను. ఆ అబ్బాయి ఏం మాట్లాడలేదు. ఒక మాట అడిగాను, అవును అన్నది, అంతే వెళ్ళిపోమన్నాను. హాల్లో చేస్తారా ఆపరేషను, రూమ్లో చేస్తారా అన్నాడు దేవుడు నన్ను. రూమ్లో చేస్తారు ప్రభు అన్నాడు. ఆ రూమ్లో అందరూ ఉంటారా అన్నాడు ఆయన. ఎవరు ఉంటారు ప్రభు అన్నాడు. అదే నువ్వు చేసింది ఈరోజు అన్నాడు. అంతకు ముందే నాకు కొన్ని సంవత్సరాలు అప్పుడు చెప్పారు, అమ్మ మీరు డాక్టర్ అమ్మంటమ్మా, మీరు వైద్యం చేస్తున్నారు అన్నారు. ఓహో ఇలా కూడా వాడుకుంటున్నావా ప్రభు నన్ను అని నాకు అప్పుడు అర్థమైంది. అయితే ఇప్పుడు తెలిసింది ఏంటి అంటే ఆపరేషన్ కూడా చేస్తున్నానా అని ఇప్పుడు అర్థమైంది. ఆపరేషన్లు కూడా చేస్తున్నావా ప్రభు నాతో నాకు అర్థమైంది. ఎంత మన క్షణాల్లో దేవుడు చేయగలడు. ఏదైనా మనుషులకి అసాధ్యమైన దేవుడు. మనం విశ్వాసం ఉంచితే దేవుడికి సమస్తము సాధ్యం. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. నీ విశ్వాసమే అద్భుతం చేసింది. నీ విశ్వాసమే నీ విశ్వాసమే నీ విశ్వాసమే అంటే ప్రార్థన చేస్తాము, విశ్వాసం ఉండాలి మనకు. ఇప్పుడు నేను చెప్పిన మాట ఆ అబ్బాయిలో ఏముండాలి? నేను ఏది చెప్పాను అదే చేశాడు వాడు. ఒక్క మాట నువ్వు అమ్మాయిని అనొద్దు, దేవుడు కార్యం చేస్తాడు. ఇది అమ్మాయి ప్రాబ్లం కాదు, దెయ్యం ప్రాబ్లం. ఇది ఏమీ అనొద్దు, ఏమి మాట్లాడద్దు, దేవుడు కార్యం చేస్తాడు, జరుగుతుంది అంతే. అలాగే చెప్తాను నేను, అలాగే చేసి ఉంటాడు కూడా. నేను మళ్ళీ ఫోన్ కూడా చేయలేదు. అమ్మాయి గర్భిణి అని చెప్పాడు, పిల్ల పుట్టింది అన్న, పని అయిపోయింది కదా. కొంతమంది అయ్యే చెప్పుకుంటా తిరుగుతారన్నమాట. ఇప్పటికి ఎప్పుడన్నా నేను చెప్పడం విన్నారా మీరు? 2018లో జరిగింది. ఇది ఎంతకాలం అయింది? ఏడు సంవత్సరాలు అయింది. ఎప్పుడైనా చెప్పారా మీకు ఇది? మా పిల్లలకు కూడా చెప్పలేదు. ఇప్పుడు మీతో పాటు అంటున్నా ఆ అమ్మాయి కూడా. అన్నీ చెప్పను. ఏ టైంలో ఏది అవసరమో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పించినప్పుడే చెప్తాను నేను. అని అంతే తప్ప ఈ చెప్పుకుంటా తిరగను నేను. ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏది నా నోట ఉంచితే అదే పలికేస్తూ ఉంటాను. ఈ మాట మరి ఎందుకు చెప్పించాడో నాకు తెలియదు, కానీ ఇది మీలో ఎవరికో ఇది అవసరం ఉంది. అవసరం లేకుండా పాయింట్ అక్కడ చెప్పించాడు. ఇది 7 సంవత్సరాలు జరిగింది, ఇప్పుడు చెప్పించాడు అంటే, ఎంత డీటెయిల్గా చెప్పించాడు అంటే మీలో ఎవరికో ఇది అవసరం ఉంది. మీ విశ్వాసాన్ని బలపరచడం కోసం, మీ విశ్వాసాన్ని స్థిరపరచడం కోసం, దేవుడు ఎలా కార్యం చేస్తాడో చెప్పడం కోసం చెప్పించాడు. ఇప్పుడు నేను చెప్పలేదు. నేను సిద్ధపడేటప్పుడు ఇవన్నీ దేవుడు నాకు చెప్పడండి. ఒక మాట ఇస్తాడు అంతేనా? ఆ ఒక్క మాట పట్టుకుని వస్తాను నేను. ఒకప్పుడు అయితే అన్నీ రాసుకునేదాన్ని అన్నమాట. దేవుడు మాట్లాడే ప్రతి దాన్ని రాసుకునేదాన్ని, బుక్ మీద రాసుకునేదాన్ని. మరి ఎందుకు అది పోయింది? ఇది వరకు రాసుకునేదాను కదా, రాసుకోవడం మానేసేవేంటి అంటారు. మరి రాయనట్లేదు దేవుడు, నేనేం చేయను? ఏం మీతో మాట్లాడలేదా దేవుడు?
చెప్పట్లేదు. ఇప్పుడు బుక్ లేకపోతే రాదా నాకు? ఇంకా అది ఓ పక్కన పెట్టన్నాడేమో దేవుడు మరి నన్ను, నాకు తెలియదు. అసలు దాని వైపుకే వెళ్ళట్లేదు. ఎందుకంటే నువ్వు నాడే మాట్లాడుతాను అంటున్నాడేమో ఆయన. అంతే కదా, ఒక మాట ఇచ్చి పంపుతున్నాడు ఆయన. ఈ దీనిరాలు మరుగుపరిచి మాట్లాడుతున్నాడు. పని జరుగుతుందా లేదా అందరికీ చెప్పండి. జరుగుతుందన్న వాళ్ళ కళలి చెప్పండి. అందరికీ జరుగుతుంది కదా. అది కార్యము జరిగించుట యెహోవా వశమండి. ఈరోజు నువ్వు చేసింది అదే అన్నాడు దేవుడు. అది చాలా చాలా సంతోషం అనిపించింది. అంతే, ఫినిష్ అయిపోయింది. అక్కడ హన్నాకు పని అయిపోయింది. ఆ రాత్రి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే అయిపోయింది, ఫినిష్. ఎవరిని వాడుకోవాలో వాళ్ళని వాడుకుంటాడండి. ఆర్ఎంపీ డాక్టర్ ఆపరేషన్ చేస్తాడండి. నేను చేస్తానంటే పేషెంట్ ఒప్పుకుంటుందా చెప్పండి? పర్వాలేదు నేను చేసేస్తానంటాడు. అతను చేసేస్తానంటాడు. వీళ్ళు ఒప్పుకుంటారా? పేషెంట్లు ఒప్పుకుంటారా? పేషెంట్కి తరపుళ్ళు ఒప్పుకుంటారా? ఊరుకోండి, ఏదో జ్వరం అంటే ఏదో చేస్తున్నారో ఏదో నొప్పి నొప్పి చెప్తున్నారు, కానీ మీరు ఆపరేషన్ చేసి పెట్టండి బాబు. నువ్వు ఒప్పుకున్నా ఒకవేళ అది ఎలాగుంటుందంటే ఓపెన్ చేయించి తెలుసు, కానీ దాన్ని ఎక్కడేం చేయాలో తెలియదు. ఇంకా ఈ రోజుల్లో డాక్టర్కే తెలియట్లేదు. డాక్టర్ అని బోర్డులు తప్ప. అందుకే చాలామంది ఏం చేస్తారంటే అనుభవనీయుల దగ్గరికి వెళ్ళిపోతారండి. కొత్తగా పెట్టినోళ్ళ దగ్గరికి వెళ్ళరు. అనుభవనీయుల దగ్గరికి వెళితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళ వైద్యం వేరు ఉంటుంది, వీళ్ళ వైద్యం వేరు ఉంటుందండి. అందుకే మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఏమని, కడుపులో కత్తి వదిలేశాడంట డాక్టర్ గారు, లేకపోతే కుట్లు దారం వదిలేశాడంట, ఆవిడకి కడుపు నొప్పి వస్తుందంట. ఎందుకు కడుపు నొప్పి వస్తుందని వెళ్తే స్కానింగ్ తీశారంట. అందులో కత్తిరి కనపడుతుందంట, అందులో ఇది కనపడుతుందంట, అందులో అది కనపడుతుందంట. ఉంటుందా లేదా? అంటే ఏ డాక్టరీనా? ఏం డాక్టరీనా చెప్పండి అమ్మా. ఏదో చేసేస్తానంటాడు. మరి నా డెలివరీ టైంలో డాక్టర్ గారు లేరు, అప్పటికి ఇంకా రాలేదు ఆయన. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళారు నన్ను, రాలేదు. దేవుడు ఏం చేశాడంటే ఆ నర్సు ప్రభు నమ్ముకున్న ఆమెనంట, సీనియర్ అటండి ఆమె సెలవు పెట్టిందంటండి. సెలవు పెడితే ఈ డాక్టర్ గారు వచ్చారు, చూశారు, బిడ్డ చచ్చిపోయింది, ఆమెకు ఆపరేషన్ పడుతుంది, మీరు అవన్నీ ఉడకబెట్టేయండి అన్నాడు ఆయన. మరి ఆ కత్తులు కట్టాలి ఉడకబెడతారేమో కదా, అవి ఉడకబెట్టేయండి అన్నాడు ఆయన. అనేటానికి ఈమె ఏం చేసిందంటే, ఈమెని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ నర్సుని ప్రేరేపించి హాస్పిటల్ రప్పించాడు. హల్లెలూయా. దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యాలుగా ఉంటాయండి. ఈమె ఏం చేసిందంటే భయంగా వచ్చిందన్నమాట. వచ్చేటప్పటికి నేనేమో డెలివరీ రూమ్లో దాని మీద ఉన్నాను. ఏంటని ఉండేసరికి నా దగ్గరికి వచ్చింది. ఏంటమ్మా అని చెప్పేసి అనేసరికి ఇలాగ అమ్మా అన్నాను. ఆమె క్రిస్టియన్, బాగా సీనియర్ అన్నమాట అండి. అప్పుడు ఆ పొట్ట మీద ఇలాగ పెట్టి చూస్తారు కదా, చూసేటప్పటికి అక్కడ ఒక డాక్టర్ గారు వచ్చేసారు. ఈ లోపల బేబీ కదులుతుందంట. ఆమెకి శబ్దం వినపడుతుంది, డాక్టర్ గారికి ఏం వినపడలేదు. ఆయన ఏమన్నాడు, ఆపరేషన్ పడిపోద్దన్నాడు. ఈమె ఏం చేసింది, మరి ఈమె క్రిస్టియన్ కనుక ఒకవేళ ఏమైనా ప్రార్థన చేసి వస్తుందో మరి ఏం చేస్తుందో మనకు తెలీదు. ఆల్రెడీ నేను ప్రే చేసుకుంటున్నాను, నాతో ఉన్న వాళ్ళందరూ ప్రే చేస్తున్నారు. ఈ రీతిగా ఉంది నాది. అప్పుడు ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలాగని చెప్పేసరికి మరి డాక్టర్ గారు వంట పెట్టమన్నారు, అది ఇదని చెప్పేసి అంటే, ఎందుకు సార్ బేబీ కదులుతుంది సార్ అన్నారు అని చెప్పిందంట. లేదు అనేసి ఆయన అన్నాడు. లేదు సార్ కదులుతుంది సార్, ఒకసారి చూడండి అన్నారంట. వచ్చి చూస్తే అవును
అని చెప్పేసి అంటారు. చూసారా, సీనియర్ ఏమన్నమాట. జూనియర్కి సీనియర్కి తేడాలు ఉంటాయండి. అంటే డాక్టర్ గారి కంటే నాలెడ్జ్ ఆవిడకి ఎక్కువ ఉందనుకోవాలో, లేకపోతే దేవుడే ఆమెను మన కొరకు ఉపయోగించుకున్నాడు అనుకోవాలో మనకు తెలియదు. మన కొరకు ఎవరినైనా ఉపయోగించుకుంటాడు ఆ టైంలో. ఆ డాక్టర్ ఒకవేళ కంగారు పడ్డా అతను అన్యుడండి, ఈమె క్రిస్టియన్. దేవుడు ఆమె సెలవు పెట్టిన ఇంట్లో ఉన్న మనిషి రాకబెట్టండి, దేవుడు తీసుకురాకపోతేని మన ప్రార్థన పరిస్థితులు మార్చివేస్తుంది. హల్లెలూయా. ఉన్న ఆయన పక్కన పెట్టాడు దేవుడు, రానామని రప్పించాడు దేవుడు. దేవుని కార్యాలు ఆశ్చర్యాలండి. అయితే ఈరోజు మనతో చెప్పబడిన మాట ఏంటంటే, ఎందుకో ఇది ముందుకెళ్ళట్లేదు దేవుడు. మరి దీనికి ఎంత టైం ఉందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈరోజు మనకు బాగా హైలైట్ అయిన పాయింట్ ఏంటి, ఈరోజు నువ్వు విశ్వాసంతో ఏదైతే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నావో, ఏ అంశం కొరకు దేవుని దగ్గర మొరపెడుతున్నావో, ఈరోజు బాగా హైలైట్ చేసి నీతో చెప్పే మాట ఏంటంటే, దేని కొరకు నువ్వు కన్నీరు విడుస్తున్నావో, మొరపెడుతున్నావో, ప్రార్థన చేస్తున్నావో, అది తప్పకుండా దేవుడు మన జీవితంలో జరిగిస్తాడండి. అది ఏమై ఉండాలి? దైవ చిత్తమై ఉండాలి. ఏమై ఉండాలి? ఆమె ఏం మొక్కుబడి చేసింది? దేవుని మందిరంలో ఏ అవసరత ఉందో ఆ అవసరాన్ని ఆలోచించింది ఆమె. అందుకే మీరు గమనించండి, ఆమెకి ఇవ్వబడిన కుమారుణ్ణి పాలు విడిచిపెట్టిన తర్వాత ఆ అబ్బాయికి అంగీలు కుట్టి తీసుకొచ్చి మందిరంలో వదిలేసిందండి. ఇంటి దగ్గర పాలు విడిచిపెట్టే లోపల ట్రైనింగ్ ఇచ్చేసింది ఆ కొడుక్కి. హల్లెలూయా. ఎంత మంచి తల్లి అంటే నాకు చాలా ఇష్టం అండి. మోషే గారి తల్లి అనగా, సమూయేలు తల్లి అనగా, శారా గారు అనగా, రిబకా గారు అనగా, ఇలాంటివండి ఎంత మంచి తల్లులండి బాబు. అసలు పాలు విడిచిపెట్టే లోపల ఆ చిన్ని బిడ్డకి ట్రైనింగ్ ఇచ్చేసిందండి ఆమె. నానా, దైవజనుడు వృద్ధుడైపోయాడు కదా, ఆయన కళ్ళు కనిపించట్లేదు కదా, ఆ దీపం మారిపోకూడదు, అందులో ఏం పోయాలి? నూనె పోయాలి. నువ్వు వస్తూ ఉండే అమ్మా, దీపం మారిపోకూడదు, ఆయనకి కళ్ళు కనిపించవు కదా, అందుకని నువ్వేం చేయాలి? ఇంటికి వస్తూ ఉండే నాన్న, దైవజనుడిని ఏమి ఇబ్బంది పెట్టకే, ఆయన ఏం చెప్తాను చెయ్యే అని ఆ తల్లి ఎంత ట్రైనింగ్ ఇచ్చిందంటే అండి ఆ చిన్ని బిడ్డకి. అసలు మీరు ఏం ఆలోచిస్తారో నాకు తెలియదు కానండి, ఇలాంటివి నాకు ఎంత చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట అండి. ఇలాంటి తల్లులు ఈ రోజుల్లో కూడా ఉండుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది అనమాట. మంచి ట్రైనింగ్ ఇవ్వాలి మన బిడ్డలకి, దేవునికి ఉపయోగపడేలాగా మన బిడ్డలు ఏం చేయాలి? మనం చెయ్యాలన్నమాట. నేను బెంగళూరు వెళ్ళి ఉన్నప్పుడు మా పాప నువ్వు వెళ్ళావంటే రావు, నువ్వు వెళ్ళావంటే రావు, ఉండు 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 అన్నదే. వెళ్ళిపోదామనేటప్పటికేమో రిజర్వేషన్ దొరకలేదు, రిజర్వేషన్ దొరికేటప్పటికేమో జ్వరం వచ్చేసింది, జ్వరం వచ్చిన తర్వాత ఏమో రావటానికి లేదు, జ్వరం తగ్గేటప్పటికేమో రిజర్వేషన్ దొరకట్లేదు. ఇలాగ అయిపోయింది మొత్తం మీద నాకు. ఇక అక్కడున్న ఆ మందిరంలోకి వెళ్తుంటే విశ్వాసులకి ఏంటి ఈవిడ ఎక్కడే ఉండిపోయిందంటే, ఈవిడికి మందిరం ఉందా అంటున్నారు, ఈవిడ ఎక్కడ ఉందేంటి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఏదో పరిపాటలు ఏందల్లా కనబడుతుంది నాకే. మనవాళ్ళేమో వద్దురుగారులేండి అమ్మగారు, మీకు బాగా తగ్గనివ్వండి, మళ్ళీ ఇక్కడికి వచ్చారంటే మీకు కష్టమైపోద్దమ్మా, బాగా రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి మనవాళ్ళు మంచి సపోర్ట్ ఇచ్చారు నాకు. హల్లెలూయా. మీకు అందరికీ నా వల్ల మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇచ్చేటప్పటికి నాకు ప్రాణం ఉంటుందా? ఆయన ఉంచుతాడా? చాలే ఇంక నడ్డాడు, తీసుకున్న రెస్ట్ చాలే, ఇంక అక్కడ తీసుకుంది కదా, నడు నీకు అన్నీ ఏర్పాటు చేస్తాను అక్కడ అని ఆయన నన్ను తీసుకొచ్చాడు. ఇక వాళ్ళేమని ఏంటండి మరి అక్కడ ఎలాగండి మా చిన్న
పాప ఉందండి, మా చిన్న పాప నడిపిస్తారండి పెళ్ళి అని. ఎవరు నిలబెట్టేవారు? ఇది ఉద్యోగం అంటున్నారు, చర్చ్ కూడా నడిపిస్తుందా ఈ అమ్మాయి? మరి మన బిడ్డలకి మన చిన్న వయసు నుంచి మన ఉప్పు పాలతో వాళ్ళకి దేవుని సన్నిధిలో పెంచినప్పుడు ఎందుకు చేయడం పనులు చెప్పండి? ఎందుకు చేయరండి? ముఖ్యంగా ఈ పాప అసలు నిద్రనిచ్చింది కాదు. నన్ను నిద్రపోయే వరకు ఏదోటి చెప్పు, దేవుడి గురించి ఏదోటి చెప్పు అని తినేసింది నన్ను పట్టుకొని. ఈ పని పాటలు చేసి చేసి నిద్ర వస్తుంటే, మమ్మీ నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు చెప్పు అని. ఎందుకు ఆ ట్రైనింగ్ ఈ అమ్మాయికి ఇచ్చి ఉంటాడు దేవుడు? ఇప్పుడు అర్థమైందా మీకు? తర్వాత నీకు అవసరం అవుతుంది ఈ అమ్మాయి నీకు. అందులోకి ఈ అమ్మాయి అబ్బాయి అనేవారు మా వాళ్ళు అందరూ. అబ్బాయి పుడతాడంటే నాకు అబ్బాయి వద్దు ప్రభా, నాకు అమ్మాయి కావాలి అన్నాను నేను. ఎందుకంటే నాకు అక్క చెల్లి లేరు కనుక, నాకు అమ్మాయిలు అంటే ఇష్టం కనుక నాకు అమ్మాయే కావాలి ప్రభా, అమ్మాయిని ఇయ్యి అన్నాను. అమ్మాయిని ఇచ్చాడు. ఇయ్యి అని అడిగాను కానీ ఎలాంటి అమ్మాయిని ఇవ్వాలో ఎవరిష్టం నీకు నాకు కూడా ఉపయోగపడే అమ్మాయి కావాలని ఈ అమ్మాయిని ఇచ్చాడు దేవుడు. ఉద్యోగాన్ని ఇచ్చాడట. అయ్యగారికి ఉద్యోగాలు అంటే ఇష్టం, అందుకని ఉద్యోగం చేసేలాగా చేశాడు. అమ్మ నా పేరు నిలబెట్టు, నేను రిటైర్డ్ అయిపోయినా నువ్వు ఉండాలి జాబ్లోని, నా పేరు నిలబెట్టని ఈమెని సివిల్ తీయించారు మన అయ్యగారు. ఇప్పుడు ఆయనకంటే పెద్ద చదువు మొత్తం మీద ఆ ఆఫీసులో ఈయనకి తెలిసిన వాళ్ళందరూ మొత్తం మీద మీ డాడీ గారు నేను నిలబెట్టేశారేటమ్మా ఇందులోని, ఆయన రిటైర్డ్ అయ్యేటప్పటికి నేను పెట్టేశారేటమ్మా మీ డాడీ గారు ఇందులోని అనేసి వాళ్ళు అంటున్నారు. అటు దేవుడి పాపని ఆ డాడీది చేసేలాగా చేశాడు దేవుడు, ఇటు నా పక్షంగా నేను లేని టైంలో కూడా తను ఉపయోగపడేలాగా చేశాడు. అప్పుడప్పుడు లత కూడా ఉపయోగపడేలాగా చేశాడు. మరి ఆ అమ్మాయిని కూడా అలాగే పెంచాను ఆత్మీయంగా. నిన్నే కాసేపు ఒక గంట సేపు కూర్చుంది, మరి ఎందుకో తెలీదు, బాగా మాట్లాడుకున్నాం, అవన్నీ నెమరు వేసుకున్నాం మేము. నా చెంగట్టుకు తిరిగిన పిల్లలు వీళ్ళందరూనే ఉప్పు పాలు పోసి పెంచినట్టుగా పెంచాను దేవుల్లో వెళ్ళి. మరి అందుకే నిలబడుతుంది ఆ అమ్మాయి కూడా. అప్పుడప్పుడు ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడుతుంది. నేను ఆరాధన చేయలేకపోతున్నానమ్మా అంటే ఇప్పుడు ఆరాధన చేస్తున్నాను. మనం పెంచిన బిడ్డలు మనకి ఏం చేస్తారు? మనకు ఉపయోగపడతారండి. మనమే కాదు, మన బిడ్డలు కూడా ఉపయోగపడాలి. ఎవరికి? దేవుడికి. దేవుని మందిరంలో కూడా వాళ్ళ లోటు తీర్చబడాలి. దేవుని లోటు తీర్చబడాలి. ఇక్కడ లోటు రాకూడదు. మరి నేను అక్కడ ఉండిపోయిన ఇక్కడ లోటు తీర్చాడా లేదా మీ ద్వారా దేవుడు? అయ్యో అమ్మగారు లేరు, వాక్యం లేదు అంటే ఏమైనా చేశాడా దేవుడు? మిమ్మల్ని చేయలేదు. మీకు ఆహారం పెట్టాడు దేవుడు. ఆ చిన్న బిడ్డ దేవుడి దగ్గర పరిచర్య చేసేటట్టుగా తల్లి చేసేసిందంటే ఎంత మంచి తల్లి అండి బాబు, ఎంత తర్ఫీదు ఇచ్చిందండి బాబు ఆ బిడ్డకి. ఆ చిన్న బిడ్డ వెళ్ళి నూనె పోస్తుంటే అక్కడే పడుకుని ఓడటండి ఆ మందిరంలో. అంటే మందిరం దివిటి వెలిగే దగ్గర ఆ మందసం దగ్గర పడుకుంటే ఆ చిన్ని బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు అని పిలుస్తున్నాడు. ఈయన పిలుస్తున్నాడేమో అనుకుని వెళ్తున్నాడు ఆయన. అప్పుడు ఏంటంటే పిలిచారా, తాతయ్య గారు పిలిచారా అంటున్నాడు చిన్ని బిడ్డ. మరి కొడుకులు మాట ఎట్టలేదు కదా అంటేని, లేదురా నేను పిలవలేదురా, వెళ్ళి పడుకో అంటున్నాడు ఆయన. వెళ్ళి పడుకుంటున్నాడు. గమనించండి, ఆ వృద్ధుడు నిద్రపోతుంటే మెలకువగా ఉండి ఆ చిన్ని బిడ్డ ఏం చేస్తున్నాడు అక్కడ? చిన్ని పిల్లలు బాగా నిద్రపోతారా లేదా? కానీ నిద్రపోతున్నాడా? అమ్మ ఏం చెప్పింది? దీపం మారిపోకూడదు, నువ్వు లేచి ఏం చేస్తూ ఉండాలి? నూనె పోస్తూ ఉండాలి. తాతయ్య గారి మీద నువ్వేమీ పెట్టకు నాయన చెప్పేసింది తల్లి. పోస్తున్నాడు. మెల్లకువగా ఉంటున్నాడు ఆ పిల్లోడు. లేచి చూసుకుంటున్నాడు. నూనె అయిపోతుంటే పోసేస్తున్నాడు, నూనె అయిపోతే నింపేస్తున్నాడు.
మళ్ళీ పిలిచాడు దేవుడు. తాతయ్య గారు పిలిచారా? లేదురా, నేను పిలవలేదురా అంటే, ఎందుకు నువ్వు అలా అంటున్నావంటే, మరి నన్ను పిలిచారు కదా తాతయ్య గారు, మీరు సమయలు అన్నారు కదా అంటున్నాడు. అప్పుడు అర్థమైపోయింది, దేవుడు వీడిని పిలుస్తున్నాడు అంటే. ఒక చిన్న బిడ్డను కూడా దేవుడు ఏం చేస్తాడండి? పిలుస్తాడండి. మన హృదయం దేవుడికి ఇష్టకరంగా ఉంటే, మన చిన్న వయసులో ఉన్నామా, పెద్ద వయసులో ఉన్నామా, ఏ వయసులో ఉన్నామో చూడ్డాయన ఆయన మాట్లాడతాడు మనతో. ఈసారి మళ్ళీ పిలిస్తే నేనున్నానయ్యా అని చెప్పు. ఏమన్నాడు? నేను ఉన్నాను, నేను వింటున్నాను, మీరు చెప్పండి అని చెప్పే అన్నాడు. అలాగే తాతయ్య అని వెళ్ళి పడుకున్నాడు. అప్పుడు మళ్ళీ పిలిచాడు ఆయన. పిలిచి చెప్పాడు. చూసారా, చిన్న బిడ్డతో కూడా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడి ఎంత ట్రైనింగ్ ఆ తల్లి ఇచ్చిందో మీరు ఆలోచన చేయండి. ఈ రోజున మన బిడ్డలకు మనం ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాము. దేవుని మందిరంలో ఉపయోగపడేటట్టుగా మనం చేయగలుగుతున్నామా? మన బిడ్డలు ఉపయోగపడుతున్నారా? మందిరంలో మనం ఉపయోగపడుతున్నామా? మందిరంలో ఉన్న లోట్లు ఏంటి ఆలోచించామా? ఎప్పుడైనా ప్రార్థన చేద్దాం. మా గురించి ఎవరి మట్టుకు వారే ప్రార్థన చేసుకోండి. నిజమేనయ్యా, ఈ లోట్లు మేము ఆలోచించలేదయ్యా. నీ మందిరంలో ఉన్న లోట్ల గురించి మేము ఎప్పుడూ ఆలోచించలేదయ్యా. చేయండి, ప్రార్థన చేయండి. ఎవరి మట్టుకు వాళ్ళే ప్రార్థన చేయండి.